మొదటిగా మరి నేను రెడ్డిస్, మా నాన్నగారు పొలిటికల్ లీడర్, సిపిఎం కమ్యూనిస్టు సిద్ధాంతాలు మీకు తెలిసే ఉంటాయి కదా. కమ్యూనిస్టు సిద్ధాంతాల్లో నేను అలాంటి గృహంలో నేను జన్మించాను. మా నాన్న పొలిటికల్ లీడరు, మరి మా నాన్నగారు చాలా పెద్ద పొలిటికల్ లీడరు. ఆ చుట్టుపక్కల గ్రామాలకు కూడా చాలా ఫేమస్ అన్నట్టు. అలాంటి పొలిటికల్ లీడర్లో కమ్యూనిస్ట్ సిద్ధాంతాలతో ఉన్నటువంటి కుటుంబంలో నేను జన్మించాను. అయితే మాకు కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు ఏంటంటే దేవుడు లేడు అనేటువంటి సిద్ధాంతాలు. అయితే మా ఇంట్లో లెనిన్, స్టాలిన్ ఫోటోలు మీకు వాళ్ళు తెలిసే ఉంటారు. లెనిన్, స్టాలిన్ అవి ఆ ఫోటోలు మా ఇంట్లో ఉండేది. అవి చాలా పెద్ద ఫ్రేమ్స్ కట్టించి పెట్టేవాళ్ళు. అప్పుడు నేను 6th, 4th, 5th చదువుతున్నప్పుడు నేను అవే దేవుళ్ళు అనుకునే వాళ్ళం. మాకు అవే చూపించేవాడు మా అమ్మ, మా నాన్న. ఇంకా అలాంటి స్థితిలో నేను ఉన్నప్పుడు నేను 6th వచ్చేసరికి నాకు దైవభక్తి బాగా పెరిగిపోయింది. 6th దాకా నాకేం తెలియకుండేది, నేను అవే దేవుళ్ళు అనుకునేదాన్ని. ఇంకా మా ఇంట్లో కూడా ఎవరు, మా అమ్మ కూడా అన్నారు కూడా దీపారాలు చేసినట్టుగా అవన్నీ గృహ దేవతలు అవన్నీ ఉంటాయి కదా, వాటిని కూడా అవి మాకేం ఉండకపోయేది. మా నాన్న ఒప్పుకోరు కాబట్టి అలాంటివి మాకు ఏమీ ఉండకపోయేది. కానీ 6th క్లాస్ నుంచి నాకు భక్తి అంటే విపరీతమైన భక్తి పెరిగిపోయింది. ఇంకా ఆ విధంగా ఎంత భయంకరంగా భక్తి అంటే శుక్రవారము, మంగళవారము, శనివారము, ఆదివారము ఇలా ఇక వారంలో 3 రోజులు మాత్రమే నేను ఉపవాసం ఉండకపోయేది. ఇంకా మిగతా వారాల్లోని ఉపవాసాలు ఉంటూ నేను బాగా భక్తి చేస్తూ చిన్నప్పటి నుంచే ఉంటూ ఉండేదాన్ని. అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. అదేంటంటే అంటే నా భక్తి ఇంకా ఎంతగా ఉండేది అంటే నేను చెప్పడానికి ఒకరోజు అయితే నేను ఉపవాసం ఉంటానని చెప్తున్నాను కదా. అయితే నేను 7th చదువుతున్నాను. ఇంకా 7th యాన్యువల్ ఎగ్జామ్స్ అప్పుడు నేను ఆ రోజు కొబ్బరికాయ కొట్టి మరి నేను ఆ రోజు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి. అయితే మా నాన్నగారు పొలిటికల్ లీడర్ కాబట్టి ఆయనకు ఎప్పుడు బిజీ ఉంటూ ఎప్పుడు మా ఇంట్లో ఇంకా ఆయన క్షణం కూడా తీరిక ఉండనిచ్చేవాళ్ళు కాదు. అయితే ఆ రోజు ఏమైంది, ఇంకా ఆ రోజు మా నాన్న బాగా టైడ్ అయిపోయిండు. మాకు ఒక దేవుని గది అని పేరుకి మాత్రమే దేవుని గది అని దేవుని గదిలో దేవుడు ఉండకపోయేవాడండి. అయితే ఆ దేవుని గదిలో మా నాన్న నిద్రపోలేదు, డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పి మా నాన్న ఆ దేవుని గదిలో పడుకున్నారు. నేను ఆ దేవుని గదిలో చిన్న షెల్ఫ్ ఉండేది. ఆ షెల్ఫ్ లో రకరకాల దేవుళ్ళ ఫోటోలు ఏంటంటే 30 దేవతల ఫోటోలు అన్ని చిన్న చిన్న పేపర్లు మా నాన్నకి లేకుండా చిన్న పేపర్ కింద దాచిపెట్టి నేను కేవలం చేస్తున్నప్పుడు ఆ డోర్ వేసుకుని ఆ కొద్దిసేపు చేసి మా అమ్మ గుర్తు లేకుండా మా నాన్న తెలియకుండా వీడి గడ్డి ముట్టించి గంట కట్టి పాటలు చదివి పద్యాలు చదివి అవన్నీ చదివి రామతీర్థాలు ఇంకా ఎన్నో చేస్తాను. ఇంకా ఆ విధంగా చేస్తున్నాను. అయితే ఆ రోజు మా నాన్న దేవుని గదిలో ఉన్నారు. అయితే ఎగ్జామ్ టైం అవుతుంది, నేను కొబ్బరికాయ కొట్టి వెళ్ళాలి. ఇంకా మా నాన్నగారు మరి ఎలా ఏం చేయాలి. ఆ సమయంలో నేను ఏం చేశానంటే కొబ్బరికాయ కొట్టాలి, టైం అవుతుంది, మా నాన్న పడుకుంది, మా నాన్న లేవకూడదు. ఎలా ఒక ఆలోచన వచ్చింది. పక్కన కొబ్బరికాయ కొట్టాను, పైన ఒక బేస్మెంట్ కింద పడేసాను. ఆ సౌండ్కి మా నాన్నకి వినిపించకూడదని అలా కొబ్బరికాయ కొట్టి ఆ బేస్మెంట్ కింద పడేయగానే మా నాన్న ఉడికి తెచ్చుకుంటున్నాడు. ఏంటి ఎవరు ఎందుకు వచ్చారు ఇంట్లో కానంటే వాళ్ళు నన్ను ఏదో పనులు వచ్చానని చెప్పి ఆ బేసి నడబడేసి కింద పడ్డదని చెప్పిన ఇంకా దాన్ని ఏదో కవర్ చేసి ఇంకా ఆ విధంగా నేను భక్తి చేస్తూ ఉండేదాన్ని. ఉపవాసాలు ఉన్నప్పుడు కూడా మా నాన్నకి ఇష్టం ఉండదు కాబట్టి అన్నం పెట్టుకొని తిన్నట్టుగా యాక్షన్ చేసి ఆ ప్లేట్లో మా నాన్నకి తెలియకుండా తీసుకెళ్లి బయటపడేసేదాన్ని. ఎవరు తెలియకుండా ఉపవాసం ఉంటే ఊరుకోడు కాబట్టి అలా తిన్నట్టుగా యాక్షన్ చేస్తూ అలా ఉపవాసాలు ఉండేదాన్ని. ఇంకా ఆ విధంగా ఉంటూ ఉండగా ఇంకా సరే నాకు పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత ఇంకా మాకు 2 బాబులు కూడా పుట్టారు. పుట్టిన తర్వాత నా భక్తి ఇంకా రోజు రోజుకు పెరిగిపోతుంది కానీ తక్కువ కావట్లేదు. ఇంకా మా అయ్యగారు అప్పుడు డ్రింక్ చేసేవాడు, బాగా డ్రింక్ చేసుకుంటే ఆయన భక్తి ఉండకపోయేది. కానీ సరే ఏ విధంగానైనా మాస్టర్ చెప్పి అయ్యప్ప మాల వేయించేదాన్ని. ఆయన పేరు మాత్రం మాల ఆయన వేసుకునేది కానీ పూజలని 4 గంటలు వేసి తలస్నానం చేసి నేను కొబ్బరికాయలు పెట్టేదాన్ని. భిక్ష పెట్టినప్పుడు ఆ అయ్యప్ప స్వామి భక్తులు ఆ పాటలన్నీ భజనలు ఎక్కడ భజన చదివినా నేనే పాట పాడడానికి నేను చాలా బాగా ఇన్వాల్వ్ అవుతూ ఉండేదాన్ని. అట్లా ఆ విధంగా 3 సార్లు అయ్యప్ప మాలిస్తాను. తర్వాత మా పిల్లలు పుట్టినప్పుడు నాకు చాలా పెద్ద జుట్టు ఉండేది, చాలా మందం ఉండేది. ఇంకా మోకాలు దాటి ఇంకా చాలా మందంగా ఉండేది అన్నట్టు జుట్టు. ఇంకా ఆ విధంగా ఉన్నప్పుడు మా పిల్లలు మా పెద్ద బాబు పుట్టినప్పుడు నేను తిరుపతిలో గుండు కట్టించుకున్నాను. నాకు గుండు కట్టించినప్పుడు ఆ వెంట్రుకల కోసం అక్కడ మంగళవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కాంపిటీషన్ పెరిగిపోయింది. ఆ వెంట్రుకలు నాకే ఇంకా అందరు తిట్టారు నన్ను. అంత పెద్ద గుండు, అంత పెద్ద జుట్టు
కుట్టుని నువ్వు గుండు కుట్టించుకుంటావా, నీకు ఇచ్చా, నీకు పెట్టిందా అని అనేవాళ్ళు. అయినా కూడా నాకు ఒప్పుకున్నాను కాబట్టి తిరుపతిలో ఇచ్చాను. మా చిన్న బాబు పుట్టినప్పుడు కూడా మరి శ్రీశైలం వెళ్ళాను, అక్కడ గుండు కుట్టించుకున్నాను. ఇంకా ఆ విధంగా మరి నేను భక్తి చేస్తూ మరి ఆంజనేయ దండకం చదివి పొద్దున్న లేసి చీకట్లో లేసి ఆ చేతులు ఇలా అరచేతులు పెట్టుకొని మరి సరస్వతి అవన్నీ చేసేదాన్ని, ఆంజనేయ దండకం చదివేదాన్ని, అష్టోత్తరనామాలతో రామకోటి రాసేదాన్ని. రామకోటి మాత్రం ఎందుకు రాయాలి, సాయికోటి ఎందుకు రాయకూడదని సాయికోటి రాసేదాన్ని. వెంకటేశ్వర స్వామి నాకు ఇష్టం కాబట్టి ఇష్టమైన భక్తి కానీ 7 గంటల వాడని ఇష్టమైన పాటలు పాడుతూ నాకు నేను సొంతంగా పాటలు పాడుకొని వెంకటేశ్వర స్వామి పాటల కోసం ఆయన ఏడుస్తూ ఒంటరిగా గదిలోకి వచ్చింది. నాకు ఏడుపు వస్తే నేను ఎవరికి చెప్పకపోయేదాన్ని. ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఆ దేవుళ్ళకు మొరపెట్టుకునేదాన్ని. ఇంకా ఏదైనా చిన్న అవసరం వచ్చినా లేకపోతే మార్కులు సరిగ్గా రాకపోయినా నాకు మ్యాథ్స్ అంటే నాకు మ్యాథ్స్ లో కొంచెం వీక్ ఉండేదాన్ని. నేను ఎట్లా పాస్ అవుతాను భయం అయినప్పుడల్లా ఆ దేవుళ్ళ దగ్గరికి నేను ఆ దేవుళ్ళ దగ్గర కావడానికి కారణం నాకు ఏ బాధ అప్పట్లో నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు. ఒకటే ప్రాబ్లం ఏంటంటే నాకు మ్యాథ్స్ రాదు. మా నాన్నేమో చదవాలి అని అంటుండేవాడు, ఎలాగైనా చదవాలి. ఇంకా నేను 10th పాస్ అవుతానా కాదా అని భయం, మ్యాథ్స్ లో ఫెయిల్ అవుతానేమని చెప్పి బాగా పూజ చేసేదాన్ని ఎవరు తెలియకుండా. ఆ విధంగా కరెక్ట్ పాస్ మార్కులు వచ్చినాయి. అట్లా నేను 10th పాస్ అయిపోయాను. ఇంకా తర్వాత నేను ఫార్మసీ నేను పల్లెటూరులో చదివాను కాబట్టి తెలియదు కదా. ఫార్మసీ అప్పట్లో ఇంకెవరికి తెలియదు. 85లో నేను ఫార్మసీ చదివినప్పుడు ఫార్మసీ అంటే ఏంటి అనేవాళ్ళు. అయితే అది ఇంగ్లీష్ మీడియం కాబట్టి నాకేమో ఇంగ్లీష్ రాదు, కానీ ఇంగ్లీష్ నేను అది పాస్ కావాలి, అది పాస్ అయితేనే నువ్వు ఇంటికి వస్తావు, లేకపోతే రావు అనేవాడు మా నాన్న. అప్పుడు ఇంకా నిద్రలో కూడా నేను చదువుకుంటూ ఉండేదాన్ని. ఇంకా ఇంగ్లీష్ కోసం నేను ఇంకా భక్తి పెరిగింది. 10th పాస్ అయ్యాక మ్యాథ్స్ కోసం భక్తి పెరిగింది, తర్వాత ఇంగ్లీష్ కోసం భక్తి పెరిగిపోయి ఇంకా ఆ విధంగా నేను ఒకసారి అట్లా ఫార్మసీ పాస్ అయిపోయాను. ఫార్మసీ అయిపోయిన తర్వాత ఇంకా పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టిండ్రు. ఇంకా మా ఆయన గారికి తాగు ఎక్కువ అలవాటు వాటికి తాగుకోవడానికి భక్తి చేసేదాన్ని. ఇంకా అట్లా గుళ్ళు గోపురాలు మాకు వచ్చిన ఆదాయం ఎక్కువగా ఈ కొబ్బరికాయలకు ఉపవాసం ఉంది. 3 రోజులు ఆ రోజు ఉపవాసం ఉందంటే ఇంకా కొబ్బరికాయలు కొట్టాలి, ఇల్లు కడగాలి, తలంటు పోసుకోవాలి, అన్ని శుభ్రం చేయాలి, అన్ని ఇంకా 2 అయినా వంట చేసేదాన్ని కాదు. నేను ఇంటిగా వంట చేసేది. ఆ రోజు మా ఆయన గారు తాగేసి బాగా కొట్టేవాడు కూడా. ఆయన దెబ్బలు తింటూ కూడా నేను భక్తిని మాత్రం వదిలిపెట్టలేదు. ఇంకా ఈ విధంగా అయిపోయినప్పుడు ఇలాగా మా ఆయనకి ఒకరోజు యాక్సిడెంట్ అయిపోయింది. ఇంకా చనిపోవడంలో జరిగింది. అప్పుడు మా పిల్లలకు చిన్నోడేమో 4 years ఉంది, పెద్దోడికేమో 5.5 years ఉంది. ఇంకా ఆ సమయంలో నాకు అంతవరకు భక్తి తప్ప ఇంకా నాకు బయటకు వెళ్ళి వేరే టాపిక్స్ మాట్లాడడం కానీ, ఇంకా చాలా మంది ఇరుగు పొరుగు మాట్లాడుకుంటారు కదా, అట్లా నేను మాట్లాడకపోయేదాన్ని. ఇంకేమైనా చదువు భక్తి 2 నేను ఎక్కువ టైం వాటికి స్పెండ్ చేస్తూ ఉండేదాన్ని. అయితే కొందరు అనుకునే వాళ్ళు యాక్చువల్గా మేము రెడ్యూసింగ్ కాబట్టి మాకు చాలా పొగరు బాగుండేది, చాలా పొగరు ఉండేది. కానీ వాళ్ళందరూ అనుకునేది ఇంకొక రెడ్డి కాబట్టి ఇంత పొగరు అని కొందరు అనుకునేవారు, కొంతమంది ఏమో తిట్టలే అనుకునేవాళ్ళు. ఏదేమైనప్పటికీ నాకు లోక జ్ఞానం పెద్దగా ఉండకపోయేది, నాకు మాట్లాడాలని ఇష్టం ఉండకపోయేది కాబట్టి అట్లా నేను ఎవరితో మాట్లాడకుండా ఉంటూ ఉన్నప్పుడు మా ఆయన ఇంకా ఇలా అయిపోయిన తర్వాత ఏమైందంటే నేను అప్పుడు ఫార్మసీ చదివిన కాబట్టి అప్పట్లో ఏ ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్ ఫార్మసీ పాస్ కాగానే ఫార్మసిస్ట్ జాబ్లు ఇచ్చేవారు. మా బ్యాచ్ లో 54 మంది ఉంటే 54 మందిలో నేనే క్లాస్ లో కొంచెం ఫస్ట్ లీడర్ గా ఉండేదాన్ని. అలాంటి నేను జాబ్ చేస్తా అన్నప్పుడు నువ్వు జాబ్ చేయడానికి లేదు, నువ్వు ఇంట్లోనే ఉండు, నేను సంపాదిస్తున్న చాలే మనకు సంపాదన అన్నప్పుడు సర్లే అని చెప్పి నేను జాబ్ మానేశాను. ఇంకా అట్లా 2 పిల్లలు పుట్టారు. ఆయన ఇంటిలోగా ఆయన చనిపోవడం కూడా జరిగింది. అప్పుడు చూస్తే నాకు ఇక ఆయన చనిపోయిన తర్వాత అసలు జీవితం నాకు ఇక స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఆయన చనిపోయిందో ఇక ఆ రోజు మా అమ్మ వాళ్ళు ఎంతసేపు ఉంటారండి, వచ్చారు. ఇంకా అవి కర్మలు అవి చేశారు. ఇంకా వాళ్ళకు పిల్లలు వీళ్ళు సంసారం అవునాయి కాబట్టి 10 రోజులు ఉన్నారు. అక్కడ మేము చిన్న రూమ్ తీసుకుని మా సొంత ఇల్లు అక్కడ ఖమ్మంలో ఉండాలి, ఖాళీ చేసాము. అక్కడ మేము బిజినెస్ చేసేవాళ్ళం, మా సార్ బిజినెస్ చేసేవాడు. అయితే ఆ బిజినెస్ లో
ఎన్ని డబ్బులు అంటే ఒక్క కూడా అంతకుముందు అందరికి అప్పు పెట్టాడు, చాలా బాగా బిజినెస్ బాగా నడిచేది అనమాట. అలా బిజినెస్ లో ఒక్క పైసా కూడా తను చనిపోయేసరికి ఒక్క పైసా కూడా ఎవరు ఇవ్వలేదు. చివరికి వచ్చేసరికి జనాలను చేస్తారు కదా, దానికి కనీసం ఒక 5,000 కూడా నా దగ్గర లేదు. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ నాన్న లేదు, వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నలు ఇంకా నువ్వు డబ్బులు ఇస్తే తప్ప నేను చేయను అన్నాడు. అన్నప్పుడు మాకు ఇంట్లో చాలా ఫర్నిచర్ చాలా ఉండేది అనమాట, చాలా వస్తువులు అన్నీ ఉండేవి. కానీ డబ్బులు మాత్రం మరి ఆయన ఎక్కడ పెట్టుకునేవాడో ఎలా మెయింటైన్ చేసేవాడో నాకు తెలియదు. అప్పులు పెట్టాడు, అప్పులు వాళ్ళు ఒక్క పైసలు ఇవ్వలేదు. ఇంకా అప్పుడు నేను అన్నాను, నా దగ్గర అయితే మరి ఒక్క పైసలు లేదు, కష్టం, నాకు తెలియదు, అంతా ఆయన మెయింటైన్ చేసేది కాబట్టి నాకు ఏం తెలియదు, నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు అన్నప్పుడు మరి నువ్వు ఎట్లా తర్వాతనైనా నువ్వు ఇవ్వాలి, ఇస్తేనే చేస్తావు అన్నప్పుడు సరే నేను ఇస్తా అంటే వాళ్ళు 10,000 ఖర్చు పెట్టి వాళ్ళు చేశారు. అప్పుడు ఇంకా నేను ఇంటికి వెళ్ళి మాకు ఇంట్లో సామాన్లన్నీ ఇంకా అప్పుడు నేను డిసైడ్ చేసుకున్నమాట, ఆ సామాన్లు అమ్మేసి వాళ్ళకి డబ్బులు పంపించడం జరిగింది. అప్పుడు నేనేం డిసైడ్ చేసుకున్నానంటే ఇక నాకు జాబు లేదు. అయితే ఇంకోటి ఏంటంటే ఇల్లు కట్టుకున్నాం మేము. ఇల్లు కట్టుకున్న నెల రోజులకే ఆయన ఇళ్ళలో పోయిన నెల రోజులకే ఆయన చనిపోయింది. అట్లా కొంత మాకు ఎఫెక్ట్ బాగా వచ్చింది. ఇంకా అయితే అక్కడ ఏమన్నారంటే ఆ ఇల్లు బాగాలేదు, వాస్తు లేదు, ఫస్ట్గా ఆ ఇంట్లో పోగానే చనిపోయిందని చెప్పి అందరూ ఇంకా ఆ ఇల్లు ఎవరైనా అమ్మడానికి రాలేదు. మా అమ్మ వాళ్ళు కూడా అక్కడ ఉండొద్దు, నువ్వు ఇంకా పోయింది, ఇంకా చిన్న పిల్లలు వీళ్ళు ఆగమైపోతారని చెప్పి మా అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలో, అంటే మా అమ్మ వాళ్ళు వేరే ఊర్లో ఉండేది, తీసుకొచ్చి అక్కడ పక్కన ఊర్లో ఇచ్చారు. ఇస్తే ఏంటి ఇంకా అక్కడ కొంతమంది చుట్టాలు ఉండేది కానీ ఏదో పేరుకి మాత్రం ఉండేది కానీ ఎవరైనా చూడకపోయేది. ఇంకా ఆ విధంగా నేను చనిపోవాలని చెప్పి ఎప్పుడైతే నేను అనుకున్నాను, అక్కడే మా ఆయన చనిపోయినప్పుడే ఇంకా అన్నం తినడం మానేస్తున్నా, ఇంకా నేను తప్పకుండా చనిపోవాలని గట్టిగా డిసైడ్ చేసుకొని ఇంకా ఈ సామాన్లన్నీ ఉంది నాకెందుకు, ఎవరికొకరికి చేస్తే వాళ్ళని బ్రతుకుతారు కదా అని చెప్పి అవన్నీ ఇంకా చాలా సామాన్లు ఉండే ఫ్రిడ్జ్ అని ఇంకా వాళ్ళు ఎంత కడిగితే అంతకి చేయడం మొదలుపెట్టిన. ఇంకా ఏమైనా లేకుండా ఓన్లీ ప్లేట్లు గ్లాసులు అవి మాత్రం తీసుకొని చిన్న పిల్లల్ని తీసుకొని ఇంకా మేము అక్కడికి వచ్చి ఆ రూమ్లో చిన్న రూమ్ తీసుకొని మేము అందులో కిరాయికున్నాం. ఇంకా మా అమ్మ వాళ్ళు కొద్ది రోజులు ఉన్నారు, ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా నేను అప్పుడు ఇక వాళ్ళు ఎప్పుడైతే పోయిందో ఇంకా అప్పటి నుంచి నాకు ఇంకా ఫ్రీడమ్ వచ్చింది. ఇంకా నేను ఎప్పుడు చనిపోవాలని చెప్పి ఇక మా పిల్లలకు నాకు ప్లాన్ వేసుకున్నాను అంటే. అయితే ప్లాన్ ఎట్లా వేసానంటే మా పిల్లలకు ఒకరోజు కూల్ డ్రింక్ తెచ్చి అందులో పాయిజన్ కలిపి మా పెద్దబాబు చిన్నబాబు తెచ్చిపెట్టి ఇది కూల్ డ్రింక్స్ గా మీరు తాగండి అని చెప్పి వాళ్ళకి తెచ్చిపించినప్పుడు మా పెద్దోడు చాలా తెలియగలడు. కాబట్టి వాడు ప్రతిది కూడా వాసన చూస్తాడు, ఇప్పటికి కూడా ఏదైనా దూరంగా ఉండి కూడా అదే వాసన చెప్తాడు. అట్లా వాడు ఆ చిన్న వయసులోనే వాడు ఇది కూల్ డ్రింక్ అది మమ్మీ ఇది ఏదో ఉంది మాకు వద్దని చెప్పి చిన్నోడేమో తాగడానికి చిన్నోడి దగ్గర పెట్టుకుంటున్నాడు. ఒరే నువ్వు తాగమాకురా అని చెప్పి వన్ గ్లాస్ కింద పడేసి వీడు కూడా తాగకుండా ఇదేంటి మమ్మీ అసలు ఇదేంటి నువ్వు చెప్పు, ఇది ఎందుకు ఇస్తున్నావు మాకు, ఇదేంటిది ఇది కూల్ డ్రింక్ కాదని చెప్పి గట్టి ఏడుస్తూ మొత్తుకుంటున్నాడు. వాడు మొత్తుకుంటున్నప్పుడు ఇంకా నాకు కూడా బాగా వచ్చింది, నిజమే కదా వాళ్ళు చంపేస్తున్నారు కదా నా చేతులతో అని నాకు చాలా ఏడుపొచ్చింది. వచ్చి నేను ఏడ్చినప్పుడు మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు, అమ్మ మమ్మల్ని ఎందుకు చంపాలంటున్నాను ఇంకా బాగా ఏడ్చినప్పుడు. అప్పుడు నేను అన్నాను, కాదురా ఇప్పటిదాకా మనకు ఎలా బ్రతికామో ఏమో తెలియదు, కానీ ఇప్పుడైతే మీరు చిన్నపిల్లలు ఇటు చూస్తే జాబు లేదు, ఇటు చూస్తే ఆ ఇల్లు ఇంకా వాస్తు లేదని చెప్పి ఇల్లు ఎవరు కొనలేదండి, అలా పడబడిపోయింది అది. ఇంకా ఇల్లు లేదు, ఇటు జాబ్ లేదు, కొన్ని బయటకు వెళ్ళి నేను ఏదైనా చేస్తానంటే అంతవరకు నాకు ఇల్లు తప్ప ఇంకా బయటకు వెళ్ళడం నాకు తెలియదు. రోడ్డుకి ఎక్కి ఒక రోజు కూడా నేను బతికిన దాన్ని కాదు, ఇంకా నేను ఎలా బతకాలి, అందుకే మిమ్మల్ని చంపేసి నేను కూడా చనిపోతారా అని చెప్పి నేను ఏడ్చినప్పుడు మా పెద్ద అబ్బాయి అన్నాడు, అప్పుడు వాడికి ఏం తెలియదు కానీ అప్పట్లో వాడు అన్నాడు ఒక మాట, మమ్మీ మమ్మలను నీకు ఎంతవరకు చేతనైతే అంతవరకు సాగు, ఇంకా ఆ తర్వాత దేవుడు బ్రతికిస్తే బ్రతకడం లేకపోతే లేదు అని వాడు అన్నాడు. ఆ దేవుడు అనే పదం వాడికి తెలియదు అసలు, కానీ వాడి నోటికి ఇప్పటికీ నాకు అర్థం కాదు వాడికి ఆ వయసులో ఆ పదం ఎట్లా వచ్చిందో. కానీ నిజంగా దేవుడు కృప అదంతా అన్నప్పుడు నేను అనుకున్నాను ఏంటంటే ఆ డెడ్ బాడీ అక్కడే ఉంది,
మా పిల్లలు యాక్చువల్గా చాలా అందంగా, చాలా అసలు ఎంత అందంగా, నిజంగా అంత అందంగా, నాకు నా పిల్లలు కాబట్టి నాకు అందం అని కాదు, కానీ చాలా అందంగా ఉండేవాళ్ళు, తెల్లగా బొత్తిగా ముత్తుగా ఉండేవాళ్ళు. అయితే అట్లా డెడ్ బాడీ అక్కడ ఉండగానే చాలా మంది వాళ్ళ రిలేటివ్స్ అందరూ వచ్చి ఈ పిల్లల్ని మేము సాదుకుంటామమ్మా, నాకు ఇవ్వు అని అక్కడ ఆడినప్పుడు నేను అన్నాను, బ్రతికితే నేను బ్రతుకుతా, నాతో పాటు బ్రతికించుకుంటాను, నేను చనిపోతే నాతో పాటు చంపుతానే, కానీ నేను బ్రతుకున్నగా నేను ఎవరికి నేను వాళ్ళని అనాథలుగా నేను ఇవ్వదలుచుకోలేదు అని చెప్పి నేను అన్నా. ఆ విధంగా మరి డెడ్ బాడీ అక్కడ ఉండగానే, ఒక తల్లి ఉండగానే సాదుకోవడానికి అంతమంది వచ్చారు కదా, ఒకవేళ నేను చనిపోతే నా పిల్లలు బ్రతుకుతారు కదా, వాళ్ళు కాదు చనిపోయేది, నేనే చనిపోవాలని ఇంకా నా చావు కోసం నేను ఇంకా మంది ఎప్పుడు దగ్గర పెట్టుకొని ఉంటూ ఇంకా అన్నం తినకపోయేదాన్ని, స్నానం చేయకపోయేదాన్ని, వంట చేయకపోయేదాన్ని, పిల్లలు ఏమైపోతున్నారో అలా ఏది కూడా పట్టించుకోకుండా ఎప్పుడు శూన్యంలో చూస్తూ ఏడుస్తూ ఎప్పుడు నా కళ్ళలోంచి ఎప్పుడు ఒక దార కారిపోతా ఉండేది ఇలా. ఇంకా అలా ఎప్పుడు చనిపోవాలని చెప్పి, ఇంకా వాళ్ళని కాదు అని చెప్పి నేనే చనిపోవాలని చెప్పి ఇంకా నేను ప్లాన్ చేసుకుంటుంటే ఆ టైంలో పేర్లో ఉన్నా తర్వాత సారీ. ఇక ఆ విధంగా నేను చనిపోవాలని నేను అనుకున్నప్పుడు నేను ప్లాన్ వేసుకుంటున్నాను, ఎక్కడికి వెళ్ళినా ఇంకా మంది దగ్గర పెట్టుకుంటున్నాను, ఎవరికి కనిపించకుండా చాలా జాగ్రత్త పడుతూ మందుని దగ్గర పెట్టుకొని తిరుగుతా ఉన్నాను. అయితే ఇలా ఏమైందంటే పేపర్లో వచ్చిందనమాట, నేను అప్పట్లో చదువుకి అప్పటికి మధ్యలో 15 సంవత్సరాలు మధ్య జాబ్ వచ్చింది. అయితే ఫార్మసిస్ట్ జాబ్లు పడ్డాయని చెప్పి పేపర్లో చూశాను. అప్పుడు ఇక నాకు కొంచెం ఆశ పుట్టి ఇంకా నేను అనుకున్నాను. అయితే నేను ఆ ఇల్లు ఖాళీ చేసినప్పుడు ఒక సంగతి చెప్ప మర్చిపోయాను. అయితే మా ఇంట్లో చాలా పెద్ద పెద్ద ఫోటోలు ఉండేదండి. ఈ ఇంకోటి దేవతలు అని చెప్పానా, ఎన్ని దేవుళ్ళు ఉన్నారో అన్ని దేవుళ్ళ ఫోటోలు మా ఇంటి నిండా పెట్టుకొని ఉండేదాన్ని నేను. అయితే ఆ సామాన్లన్నీ వాళ్ళకి ఇచ్చేసి వచ్చాను, కానీ నేను వచ్చేటప్పుడు కేవలం ఒక ఫొటోస్ మాత్రమే, పెద్ద బస్తా ఉంటుంది చూడండి ఊర్లలో 5 కుండలు కట్టే బస్తా అని అంటారు, అలాంటి బస్తా నిండా పెట్టుకొని ఆ ఫోటోలన్నీ తెచ్చుకుని ఆ చిన్న రూమ్ లో ఆ ఫోటోలన్నీ పెట్టుకొని అన్నం తినపోయేదాన్ని, స్నానం చేసేదాన్ని, కానీ ఆ దేవుళ్ళకి మాత్రం పూజ చేయడం మాత్రం మానకపోయేదాన్ని. ఇంకా ఆ విధంగా నేను పూజ చేశాను. నాకు ఒకవేళ ఈ జాబ్ వస్తే నేను బ్రతుకుతా, లేకపోతే నేను చనిపోతా అని చెప్పి నేను పూజ చేశాను, దీపం ముట్టించి ఇంకా అవన్నీ చేసి ఇంకా ఆ రోజు ఫార్మసిస్ట్ దానికోసం రాయడానికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు 15 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది దాటికే నేను క్వాలిఫై కాలేదు, నాకు రాలేదు. ఇంకా రాకునేసరికి ఇంకా అక్కడ నల్గొండలో ఉన్నాను. ఇంకా నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఇంకా నేను చనిపోవాలి అని చెప్పి నేను అనుకుని ఉన్న 9 పోస్టులకు 900 మంది అప్లై చేసిండ్రు. అంతమందిలో మరి నేను ఇంకా వెళ్ళాలని నేను అనుకుంటున్నప్పుడు ఒక ఆమె నన్ను చూసింది. అక్కడ అంత పెద్ద గుంపులో ఒక ఆమె నన్ను చూసి, మీరు ఎక్కడికి వెళ్ళాలండి అంటే, ఎట్లా నేను సిరాట్కి వెళ్ళాలి అన్నాను. అంటే నేను కూడా సిరాట్కి అని చెప్పి కూర్చుంది, బస్సులో కూర్చొని ఇంకా వస్తూ మేము ముస్లిమ్స్ అండి, మేము యేసు ప్రభుని నమ్ముకున్నాము, మాకు మేము యేసు ప్రభుని నమ్ముకున్నాం, యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత మాకు చాలా మంచిగా అయింది, మీకు ఎప్పుడైనా రావాలనిపిస్తే వాళ్ళ దగ్గర ఒక గుడి ఉంది, చర్చి ఉంది, మీరు రండి అని అప్పుడు దాకా ఏదేదో చెప్పింది. నేను మాత్రం ఏం మాట్లాడతలేను, విన్నాను. ఇంకా దిగే స్టేజ్ దగ్గరకు వచ్చింది, వెళ్ళే ముందు ఈ మాట చెప్పింది అనమాట, మీకు ఎప్పుడైనా రావాలనిపిస్తే రండి అని. నా గురించి నేను ఆమెకి ఏం చెప్పలేదు, కానీ ఆ మాట అన్నది. అయితే ఇంకా నేను దిగిపోవాలి, ఇంకా నా ఇంటికి వెళ్ళాలి. ఆ సమయంలో ఆమె, మీకు ఎప్పుడైనా రావాలనిపిస్తే ఫలం దగ్గర గుడి చర్చి ఉంది, మీరు రండి, మేము ముస్లిమ్స్ దేవుని నమ్ముకున్నాము, మాకు మంచిగా అని ఆమె అన్నప్పుడు నాలో కోపం వస్తుంది ఆమె మీద. ఈమె ఒక ముస్లిం అయ్యింది, చాలా అప్పుడు చాలా పొగరని చెప్పాం కదా, ఇంకా చాలా తక్కువ దేవుడుగా ట్రీట్ చేసేవాళ్ళం అన్నట్టు.
ఇంకా అలా అని చెప్పి నేను ఈమె ముస్లిం అయి ఉండి అట ఒక మాలతీని నమ్ముకుందట, ఇంకా దీనికి బుద్ధిలోకి ఇది నమ్ముకుని కాక వాళ్ళు నన్ను నమ్ముకోమని చెప్తుందని చెప్పి నా మనసులో ఒకలాంటి గర్వం, ఇంకా కొంచెం అయితే చనిపోతాను కానీ నాలో గర్వం చాలేదు, ఆ గర్వం అన్నది చాలేదు. అప్పుడు నేను నా మనసులో తిట్టుకున్నాను. తిట్టుకొని సరే ఇంకా ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి ఇంకా మందు తాగాలని చెప్పి ఇంకా దగ్గర పెట్టుకున్నప్పుడు నాకు ఒకటి గుర్తుకొస్తుంది. ఏమనంటే నేను ఎక్కడ ఏ పేపర్లో చూసినా దేవుడి బొమ్మ కనిపించిందంటే ఆ బొమ్మ వరకు కట్ చేసుకొని నా బూట్లో పేపర్ కింద పెట్టుకొని గంధం పెట్టి, పసుపు పెట్టి, కుంకుమ పెట్టి, దీపరాలు చేసి అవన్నీ చేసేదాన్ని. అయితే ఆ చిన్న బొమ్మని చూసి నేను వదిలేస్తే ఒకవేళ ఈ దేవుడికి కోపం వచ్చి ఈ దేవుడు నాకేమైనా శాపం పెడతాడో ఏమో అని చెప్పి భయం ఉండేది అనమాట. భయం ఉండి నా విధంగా అది కట్ చేసి నేను తీసుకెళ్లి పెట్టుకునేదాన్ని. అయితే ఆ సమయంలో నాకు అది గుర్తుకొస్తుంది. నువ్వు ఎలాగో చనిపోతున్నావు కదా, నువ్వు చనిపోతున్నావు కాబట్టి ఇంతమంది దేవుళ్ళు నువ్వు తెలిసాక దేవుడు ఏం పాపం చేస్తుంది, అందుకే ఆయన దగ్గర కూడా ఒక్కసారి వెళ్ళేసి వచ్చి చనిపోయి రాదు అని నా ఆత్మలో ఒకటి ప్రేరేపణ కలుగుతుంది. అయితే అప్పుడు నేను అనుకున్నాను, నిజమే కదా, నేను ఎలాగో చనిపోతున్నాను కదా, అన్ని దేవుళ్ళకు కోపం వస్తుంది, అన్ని చేశాను, ఈ ఒక్క దేవుడు ఏం పాపం చేస్తుంది, పాపం పోనీలే ఈ ఒక్క దేవుడి దగ్గరికి వెళ్ళేసి వస్తా అని చెప్పి ఇంకా పొద్దున్న లేచి నాకు అడ్రస్ తెలియదు అయినప్పటికీ కూడా అడుగుతూ నేను వెళ్ళిన రోజు సమయానికి వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఇంకా వాళ్ళందరూ ప్రార్థన చేస్తారు, ఇంకా ఏదేదో చేస్తారు. మరి నాకేం అర్థం కావట్లేదు. కానీ నాకు ఒకటే ఆశ నా హృదయంలో, ఎప్పుడు పోవాలా, ఎప్పుడు చనిపోవాలా, నేను ఎప్పుడు పోవాలా, నేను ఎప్పుడు చనిపోవాలని నా హృదయంలో ఎప్పుడు చేస్తావా, చావు అని అది నన్ను బాగా ప్రేరేపిస్తుంది. బాగా ఆత్మలో మారలేకపోతుంది అన్నమాట అది. నేనైతే ఇంకా వాళ్ళ చేస్తున్నప్పుడు ఇంకెప్పుడైపోద్దా అనేది చూస్తాను. ఇంతలో అయిపోయింది. సరే ఇంకా నాకేం అర్థం కాలేదు. అయినప్పటికీ సరే నేను వెళ్ళేటప్పుడు నాకు వాళ్ళు అందరు కలిసి నేను నా ప్రాబ్లం మాత్రం నేను వాళ్ళకి అస్సలు చెప్పట్లేను. అయితే వాళ్ళు నా కోసం ఏదో క్యాజువల్ గా ఏదో ప్రార్థన చేశారు. ఇంకా అయిపోయింది. ఇక నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నా ఇంట్లో దేవుళ్ళు ఒకటే రూమ్ తీసుకున్నాను. అన్ని దేవుళ్ళు ఉన్నాయి కదా, ఇంకా మనసు ముందు పెట్టుకున్నాను. నా పిల్లలు పడుకోబెట్టాను. ఇంకా పడుకోబెట్టి ఆ మన ముందు పెట్టుకొని ఇంకా దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా ఏడుస్తా ఉన్నాను. ఒక్కొక్క దేవుని పేరు చెప్పుకుంటూ ఒక్కొక్క దేవునికి నేను ఎన్ని కొబ్బరికాయలు కొట్టాను, ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నాను, ఎన్నిసార్లు బొండు కొట్టించుకున్నాను, నేను ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాను, ఎంత సమయం ఇచ్చాను అని చెప్పి ఒక్కొక్క దేవుని దగ్గరికి వెళ్ళి నేను అడుగుతున్నాను. ఇంకా నేను ఈరోజు చనిపోతున్నాను, నేను చనిపోతే ఇక నా పిల్లలు అనాథలే కదా, నేను చనిపోవడం మీకు ఇష్టమా? నేను ఎప్పుడు కూడా ఒక్క క్వశ్చన్ కూడా ఒక రోజు కూడా ఇది ఇవ్వమని అది ఇవ్వమని మిమ్మల్ని అడగలేదు కదా. ఈ రోజు నేను చనిపోతున్నాను. ఇంతకాలం నుండి దాచుకొని మిమ్మల్ని పూజ చేశాను కదా. ఎన్నడూ కూడా మిమ్మల్ని ఒక్కరోజు కూడా ఒక సహాయం కోసం కూడా మిమ్మల్ని అడగలేదు కదా. మీరు నాకు ఎవరు సహాయం చేయరా, మీరు ఎవరు నాతో మాట్లాడరా, ఎవరు రక్షించరు నన్ను అని చెప్పి ఇలా ఏడుస్తూ ఇక దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క దేవుని ఇంకా అడుగుతూ లాస్ట్ కు అసలు మీరు దేవుళ్ళేనా, అసలు మీ దేవుళ్ళు అయితే మీకు నోరు లేదా, మీకు చెవులు లేవా, మీకు కన్నులు లేవా, నేను చచ్చిపోతున్నాను, నన్ను బ్రతికించరా, మీరు అసలు దేవుళ్ళు కాదు అసలు అని చెప్పి ఏడ్చి నువ్వు యేసు ప్రభు దేవుడా, నువ్వు కూడా ఒక దేవుడు అట, నీ దగ్గర కూడా వచ్చాను, నువ్వు కూడా ఒక దేవుడివేనా అని చెప్పి ఇంకా ఏడ్చి ఇంకా నాకు తెలియకుండా స్త్రీ తప్పినట్టుగా పడిపోయాను ఇంకా మొత్తమే. ఇంకా నాకే సోయలేదు. ఇంకా ఏడ్చి నాకేమైపోయిందో నాకు తెలియదు. కానీ నేను మాత్రం కింద పడిపోయి నాకు స్పృహ లేకుండా అయిపోయింది. ఇంకా ఆ సమయంలో కరెక్ట్ గా 3 గంటల సమయంలో నాకు ఒక స్వరం వినిపిస్తుంది. ఒక ఆయన పిలుస్తున్నాడు, అమ్మా అంటున్నాడు. ఆ స్వరము నా గుండెలో మారుమోగిపోతుంది. నా రూమ్ నిండా ప్రతిధ్వనిస్తుంది ఆ పిలుపుకి. అప్పుడు నేను అంటున్నాను, ఎవరు అంటున్నాను అంటే నేనే అమ్మా, నేనే అంటున్నాడు. నేనేంటి, ఎవరు నువ్వు అంటున్నాను. దేవుడు ఉన్నాడా ఉంటే వినడా? నిజమైన దేవుడు ఎవరు? అసలు చెవులున్నాయా, కళ్ళున్నాయా, మాట్లాడా, నన్ను రక్షించడా
అని నువ్వు అడిగిన దేవుణ్ణి నేనే అమ్మా, నేను మాట్లాడే దేవుణ్ణి, నేను చూస్తున్న దేవుణ్ణి, నేనే నిజమైన దేవుణ్ణి అని అన్నప్పుడు, నువ్వంటే ఎవరు అన్నప్పుడు, నేనే యేసుక్రీస్తు ప్రభు, నేనే నీకోసం ప్రాణం పెట్టిన దేవుని నేనే అని ఇలా జాలిగా నా వైపు చేతులు చాపి జాలిగా ఏడుస్తా ఉన్నాడు. దగ్గర మెరిసిపోతున్నాడు. ఆ వెలుగులో అలా తలతలలాడిపోతూ తెల్లటి బట్టలు వేసుకొని ఇక మెరిసిపోతుండు. ఇక నేను ఏడుస్తా ఉన్నాను. ఏడుస్తూ ఉంటే ఆయన ఏడుస్తున్నాడు. ఇద్దరు ఏడుస్తూ ఇలా చిన్న పిల్లలాగా ఒకరినొకరిలాగా కౌగిలించుకొని ఏడుస్తా ఉన్నాం. ఏడుస్తుంటే అమ్మా చనిపోవాలనుకుంటున్నావా అని అన్నప్పుడు అప్పుడు నేను అంటున్నాను, అవును ప్రభువా, నేను ఒక చిన్న పిల్లలాగా బ్రతికాను ప్రభువా, తల్లి చాటుగా భర్త చాటుగా బ్రతికాను ప్రభువా, అలాంటి చిన్న పిల్లనైనా నాకు ఇంకా ఇద్దరు చిన్న పిల్లలు ఇచ్చిన ప్రభువా, నేను ఎలా బ్రతకాలి, వాళ్ళని నేను ఎలా బ్రతికించుకోవాలి ప్రభువా, అందుకే చనిపోవాలనుకుంటున్నాను అని నేను ఏడుస్తా ఉన్నాను. ఏడుస్తుంటే ఆయన అంటున్నాడు, అమ్మా భయపడకమ్మా, నేను నా పిల్లల్ని నేను పోషిస్తాను, చావడానికి వెళ్ళేదమ్మా, నేను పోషిస్తాను అని నా మీద ఇలా చేపెట్టి నా కోసం ప్రార్థన చేసి నాతో 10 ఏడ్చాడు. అలా ఒక చిన్న పిల్ల 3 సంవత్సరాలు 2 సంవత్సరాల పిల్లలాగా అయిపోయాను నేను ఆయన దగ్గర. అలా అయిపోయి ఆయన పిల్లల మీద ఇలా పడుకున్నాను. పడుకుంటే ఇలా చేపెట్టి నా కోసం చాలాసేపు ప్రార్థన చేసిండు. ప్రార్థన చేసినప్పుడు ఏమైందో నాకు తెలియదు, కానీ కొద్దిసేపు తర్వాత నేను తక్కువ వేసుకొచ్చినసరికి ఎవ్వరు లేరు. కానీ ఆ సమయంలో నాకు తెలియకుండా నా అంతకుముందు తినాలి తాగాలి అనేది ఉండకపోయేది. ఎప్పుడు చావాలి అని ఉండకపోయేది. కానీ ఎప్పుడైతే అలా నేను దిక్కున లేచి కూర్చున్నానో నా హృదయం ఒక గాలిలో తేలిపోతుంది. నా హృదయం అలా గాలిలో తేలిపోతూ పరిగెత్తుతా ఉంది. నా హృదయం ఎంత ఆనందం ఉంది, చాలా సంతోషం అనిపిస్తుంది. అసలు నాకు ఏమైపోయిందో నాకు అర్థం కావట్లే. కానీ నాకు అప్పటిదాకా ఇట్లా అని తెలియదు. చాలా రోజుల తర్వాత నేను ఇలా చెప్పుకున్నాను. అప్పుడు నాకు చెప్పారు. అయితే ఇంకా నాకు తెలియకుండా ఇంకా నేను పోషిస్తానమ్మా, నేను రక్షిస్తానన్న మాటలు బాగా మారుమోగుతున్నాయి నాకు. ఇంకా ఎప్పుడైతే ఆ మాట మాట్లాడిందో దిక్కును లేచి కూర్చున్నాను. తెల్లారి ఇంకా నేను ఏం చేయాలి అన్నప్పుడు నేను నా ఆత్మ ఒకటి మాట్లాడేది, నా హృదయంలో దేవుడు ఉండేవాడు. ఆ దేవుడు కూడా నాతో మాట్లాడుతుండేవాడు. మేమిద్దరం ఒక ఎదురుగా ఒక మనిషి ఉంటే ఎలా మాట్లాడుకుంటామో అలా మేమిద్దరం మాట్లాడుతూ ఉండేవాళ్ళం ప్రతిరోజు కూడా. అప్పుడు నేను పొద్దున్న లేచి నన్ను ఏం చేయమంటావు అన్నప్పుడు, నువ్వు స్కూల్కి వెళ్ళమ్మా, నువ్వు స్కూల్లో టీచర్గా చేస్తాను, ఇదో వాళ్ళ దగ్గర స్కూల్ వచ్చాడు, ఆ స్కూల్కి వెళ్దాం పదా అంటున్నాడు. అంటే నాకు తెలియకుండానే, అంతకుముందు నేను ఎక్కడ స్కూల్లో చేసిందని కాదు, కానీ నాకు తెలియకుండా నాకు చాలా సిగ్గుండేది. ఎవరన్నా కనిపిస్తే వాళ్ళతో మాట్లాడడం నాకు ఇష్టం ఉండకపోయేది. సిగ్గుండేది, పిరికితనం ఉండేది, కొంచెం గర్వం ఉండేది, కొంచెం అన్ని కలిపి ఉండేది. కాబట్టి నేను ఎక్కువ మనుషులతో ఎవరితో ఎక్కువ మాట్లాడకపోయేదాన్ని. అలాంటిది ఇంకా నాకు తెలియకుండానే వాళ్ళ దగ్గరికి వాళ్ళ స్కూల్కి వెళ్దాం కదా అన్నప్పుడు నాకు తెలియకుండా నేను నడుస్తూ వెళ్ళినప్పుడు అక్కడ 4 పార్ట్నర్స్ ఉన్నారు ఆ స్కూల్లో. అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళు అంటున్నారు, ఎందుకు వచ్చావమ్మా అన్నప్పుడు, నేను స్కూల్లో నేను టీచర్గా చేయడానికి నేను వచ్చాను అన్నాను. అన్నప్పుడు వాళ్ళు అన్నారు, ఏ సబ్జెక్ట్ చెప్తావు అంటే, ఇంకా నాకు తెలియకుండా నేనంటలేను, నాకు తెలియకుండా నేను ఏదైనా చెప్తాను అన్నాను. అన్నప్పుడు నువ్వు ఏదైనా చెప్తావు అన్నప్పుడు, ఇంకా సరే హిందీ చెప్తావు అంటే చెప్తా అన్నాను. నాకు తెలియకుండా నేను ఆ మాట అన్నాను. సరే చెప్పు కదా అని చెప్పి ఒక రూమ్ తీసుకెళ్ళి నన్ను చెప్పమన్నప్పుడు, నాకు హిందీలో తప్ప నాకు పెద్దగా హిందీ నాకు చెప్పడం అంతగా రాదు. కానీ హిందీ ఇంకా చెప్పమన్నారు. వాళ్ళు వచ్చి నిలబడ్డారు. ఏం చేయాలి? అప్పుడు నేను అంటున్నాను, ఇదిగో నాకైతే తెలియదు, నువ్వే చెప్పు అని అంటున్నాను ఆయనతో. అన్నప్పుడు ఇంకా నాకు తెలియకుండా నేను హిందీ ఎలా చెప్పానో నాకు తెలియదు, కానీ హిందీ చెప్పాను. ఇంకా సార్లకు చాలా ఇష్టమైంది. వెంటనే నువ్వు జాయిన్ కావమ్మా అని అన్నారు. నీకు పిల్లలు ఎంత ఉందంటే 2 పిల్లలు అన్నప్పుడు నా 2 పిల్లలకు ఫ్రీగా, నీకు ఫ్రీ, నీ 2 పిల్లలకు ఫ్రీ అమ్మా, నువ్వు జాయిన్ కా అన్నారు. అన్నప్పుడు నేను అందులో జాయిన్ అయ్యాను. ఇంకా బయటకు వచ్చినప్పుడు నీకు ఎంత శాలరీ అన్నప్పుడు ఆ పక్క టీచర్ చెప్తుంది, మేము 5 ఏళ్ల నుంచి చేస్తున్నాం, మాకు కూడా ఇంత శాలరీ ఇవ్వలేదు, నీకు ఇంత శాలరీనా అని వాళ్ళు అన్నారు. ఇంకా నాకు తెలియదు. ఇంకా ఆ విధంగా దేవుడు ఇంకా ఆ విధంగా ఒక్కొక్క రోజు నన్ను నడిపిస్తూ, ఇక నాకు తెలియకుండానే
నాకు తెలియకుండానే నేను చర్చికి వెళ్ళేదాన్ని. నాకు ఆ సండే వచ్చిందంటే నాకు అర్థం కాకపోయేది, కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళేదాన్ని. అందరికన్నా ముందు నేనే ఉండేదాన్ని. ఇంకా వెళ్తున్నప్పుడు ఇంకా నాకు అర్థం కాకపోయేది, వాళ్ళు మాట్లాడుకునే మాటలు అవన్నీ అర్థం కాదు. కానీ ఇంకా ఆ రోజు ఒక రోజు ఏమైందంటే వాళ్ళు ఆ క్యాలెండర్లు వాళ్ళు ఆ చర్చిలో అమ్ముతున్నారు. అయితే నేను ఎందుకు ఇవికి అలా అంతకుముందు అయితే నేను పొద్దున్న లాగానే చేతులు ఇలా ముందులు పెట్టుకుని వస్తుందేమో అని ఇలా చదివేదాన్ని. అయితే వాళ్ళు అంటున్నారు, ఇది ఏం లేదమ్మా, నీకు అర్థం కాకుండా ఏం లేదు, పొద్దున్నే లేసి క్యాలెండర్ లో ఒక వాక్యం ఉంటుంది, అది చదివితే చాలు అన్నప్పుడు ఓ ఇంతేనా అనుకొని చెప్పి నేను కూడా తెచ్చుకున్నాను. ఒకరోజు ఆ క్యాలెండర్ కొనుక్కొచ్చుకొని నా ఇంట్లో పెట్టుకొని పొద్దున్న పక్క నుంచి లాగానే లేసి ఆ రోజు వాక్యం చదివినప్పుడు అలా చదువుతూ ఉండేదాన్ని. నాకు అర్థం కాకపోయేది. కానీ ఒకరోజు కొద్ది రోజుల్లోనే ఒక 10-15 రోజుల్లోపు ఒకరోజు నేను లేచి వాక్యం చదవగానే నమ్మి బాప్తిజం పొందువాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును అని చెప్పి ఒక వాక్యం వచ్చినప్పుడు, అయితే ఆ బాప్తిజం అంటే ఏంటో తెలియదు. కానీ ఆ రోజు ఆ చర్చ్ లో అదే రోజు ఆ డేట్ రోజే బాప్తిజాలు ఇవ్వబడును, అందరూ అక్కడికి సాగర్ వెళ్తున్నారు అని చెప్పి అనౌన్స్ చేసిండు. నాకు ఆ బాప్తిజం అంటే ఏం తెలియదు కాబట్టి వినిపించుకోలేదు. కానీ ఆ రోజు పొద్దున్న లేగానే బాప్తిజాల గురించి వచ్చినప్పుడు అప్పుడు నాకు ఆలోచన వస్తుంది, బాప్తిజాలని ఇందులో ఉంది, లేదు బాప్తిజం అన్నది ఏంది కావచ్చు అని నేను సరే ఏందో ఇదేందో అని చెప్పి నేను పరిగెత్తుకుని వెళ్ళేసరికి వాళ్ళందరూ రెడీ అవుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారంటే నేను బాప్తిజాల కోసం వెళ్తున్నా ఉన్నప్పుడు, నేను కూడా వస్తానని చెప్పి వెళ్ళినప్పుడు, మరి నువ్వు వెళ్ళి బట్టలు తెచ్చుకోను, నువ్వు బట్టలేవు కదా అంటే, బట్టలు ఎందుకు అని అడిగితే వెళ్ళి వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ బట్టలు తీసుకొని పోయి అలా బాప్తిజం తీసుకోవడం జరిగింది వాక్యం ద్వారా. ఆ విధంగా ఇంకా ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా దేవుడు నన్ను ఎంతో మరి ఆ సమయంలో అయితే నాకు వాళ్ళు ఇచ్చేది ఎంత 600 ఇచ్చేది. ఆ 600తో నేను ఇంట్లో మెయింటైన్ చేసుకొని తింటూ మా పక్కనే మా చెల్లె ఉండేది, నా పక్క సందులో మా చెల్లె ఉండేది. వాళ్ళైతే చాలా రిచ్, ఇంకా చాలా గర్వం కూడా. ఇంకా ఆ విధంగా మా పిల్లలకు వాళ్ళ పిల్లలకు 1 year ఏజ్ చేయడాన్ని. అయితే నేను మా చెల్లె కూడా పెళ్ళి అయిన తర్వాత ఆమెకు కూడా దేవుని భక్తి ఎక్కువైపోయింది. పిచ్చిగా పూజలు చేయడం మొదలుపెట్టింది మా చెల్లె. పెళ్ళి అయిన తర్వాత బాగా వచ్చింది భక్తి. ఇంకా ఆ విధంగా ఆమె పూజలు చేస్తుండేది, నేను ఆమె పక్క గల్లీలోనే నేను ఉంటూ ఉండేదాన్ని. కానీ చాలా గర్వం ఉండేది. ఇంకా మా చెల్లె అనేది, అక్క నువ్వు ఎలాగో చనిపోతున్నావు కానీ నీ ఆస్తి అంతా నాకు రాసి రాదే అని కూడా అడిగింది. అడిగినప్పుడు నాకు ఏం బాధ అనిపించలేదు. తర్వాత ఆలోచించుకున్నా, మా చెల్లె ఉండి అలా అడిగింది ఏంటి అని తర్వాత అనిపించింది. కానీ అలాంటి అమాయకత్వం అనుకోవాలో ఏదనుకోవాలి, కానీ నాకు అలా కూడా ఒక రోజు కూడా ఆలోచన రాకపోయేది, ఇలా మా సొంత చెల్లి ఇలా అడుగుతుంది అని. అయితే ఆ విధంగా ఉన్నప్పుడు నాకు మరి గుడ్డిగా నేను అలా నాకు తెలియకుండా ఇంకా నాకు ఇంకోటి గుర్తుకు రాకపోయేది, లోకం గుర్తుకు రాకపోయేది, మనుషులు ఎవరు గుర్తు రాకపోయేది. ఆ విధంగా నేను ఇంకా రోజు దేవునిలో వెళ్తున్నాను, స్కూల్కి వెళ్తున్నాను, గుడికి వెళ్తున్నాను, స్కూల్కి వెళ్తూ గుడికి వెళ్తూ ఇలా వస్తూ ఇంకా మా చెల్లె మాత్రం మా పక్క గల్లీలో ఉండేది. ప్రతిరోజు మా చెల్లె దగ్గరికి వెళ్ళేది. ప్రతిరోజు నేను మా చర్చిలో చెప్పిన వాక్యాన్ని పొల్లుపోకుండా వెళ్ళి మా చెల్లెకి చెప్తూ ఉండేదాన్ని. మా చెల్లెమో చాలా ఆంజనేయ భక్తురాలామె. ఇంకా ఆ విధంగా ఆమె భక్తి చేస్తూ ఉండేది. అయితే సీరియల్స్ పెట్టుకొని వింటూ ఆమె ఉంటుండేది. నేను మాత్రం అక్కడ విన్న వాక్యాన్ని పొల్లుపోకుండా ఆమెకు చెప్తూ ఉండేదాన్ని. అయితే ఆమె విన్నట్టుగా యాక్షన్ చేస్తూ అని అంటుండేది. ఆమె విన్నదేమో అనుకుని నేను అలా చెప్తుండేదాన్ని. నా 2 పిల్లలు చిన్న పిల్లలు కదా, ఆకలి అవుతుంది మమ్మీ, ఇంటికి వెళ్ళాం మమ్మీ, అయినా కూడా నాకు గుర్తుకుండపోయేది. నాతో వీళ్ళతో పిల్లలే వాళ్ళు కూడా. అయితే వాళ్ళు చక్కగా మంచిగా తింటూ ఉండేవాళ్ళు. ఒక రోజు కూడా మా చిన్నపిల్లలు కదా మరి అన్నం అంటున్నారు అని చెప్పి ఎన్నడూ కూడా మా పిల్లలకి ఏం పెట్టకపోయేది. అయినా కూడా నాకేం అనిపించకపోయేది, అరే నా పిల్లలకు పెట్టట్లేదు, నేను దీని గురించి నేను ఎందుకు చెప్పాలంటే అది నాకు తెలియకుండా ప్రతిరోజు కూడా ఆ వాక్యం విన్నట్టుగా తెచ్చి మా చెల్లకు చెప్తూ ఉండేదాన్ని. అయితే ఒక రోజు మాత్రం మా చర్చ్ లో ఒక వాక్యం చెప్పారు. ఒక రాజుగారికి ఒక రాణి గారికి ఏం పిల్లలు లేకపోతే రాజా నేను ఒక పిల్లని సాదుకోవాలనుకుంటున్నా అంటే, సరే నీ ఇష్టం సాదుకో అని అంటాడు రాజు. అన్నప్పుడు ఆమెకి ఏమనిపించిందంటే, ఒక పంది పిల్ల తెల్లగా ముద్దుగా బొద్దుగా ఉంటది. ఆ పంది పిల్లని చూసి నేను దీన్ని సాదుకోవాలనుకుంటున్నాను, ఇది నా పిల్లగా నాకు ముద్దిస్తుంది అన్నప్పుడు, సరే నీ ఇష్టం అని చెప్పి దాన్ని తీసుకొచ్చి పన్నీరుతో కడిగి పట్టు వస్త్రాలు వేసి బంగారు తుంగుతుయాలు ఊపుతూ ఆ రోజు ఆ రాజ్యంలో చాలా పెద్దగా పండుగ చేస్తారు. పండుగ చేసినప్పుడు ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు చేస్తున్నప్పుడు రాణి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కొద్దిసేపటికి చూసేసరికి ఆ పంది పిల్ల లేదు అక్కడ. అయ్యో ఏమైపోయిందని అందరు కంగారు అయిపోయి అందరు వెతుకుతా ఉన్నారు. వెతికినప్పుడు ఎక్కడో బుద్ధలు తిరుగుతా ఉంది ఆ పంది పిల్ల. అలా మళ్ళీ
దాన్ని తీసుకొచ్చి ఇలా అని చెప్పి అది చెప్పింది మా చర్చిలో ఆ వాక్యం, అది ఆ టాపిక్ చెప్పారన్నట్టు. అయితే యథావిధిగా నేను దాని అర్థం నాకు తెలియకపోయేది అసలు, యాక్చువల్ గా అస్సలు కూడా అర్థం కాకపోయేది. కానీ విన్నట్టు నా మనసులో పెట్టుకునేదాన్ని, దాని అర్థం తెలియకుండా నా మనసులో పెట్టుకొని మళ్ళీ తెచ్చి గట్టిగా తెచ్చి యాజ్ ఇట్ ఈజ్ గా దీనికి చెప్పేదాన్ని. అట్లా చెప్తున్నప్పుడు అయితే నేను పందిపిల్ల అని చెప్పి నా మీద సీరియస్ అయింది. నువ్వు పందిపిల్లవని కాదే, దాని అర్థం అది కాదు, నాకు రియల్ గా నాకు అర్థం తెలియదు, నువ్వు పందిపిల్లవని నేను అనట్లేను అని చెప్పి కొంచెం ఘర్షణ అయింది అక్కడ. ఆ విధంగా అనుకుంటూ ఉండేదాన్ని. అయితే ఇంకా అట్లా చెప్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఇంకా మా మధ్య వచ్చేసి నువ్వేంటి నా భార్యకు నా మెదడంతా తింటున్నవట, ఒకటే మాలదేవం గురించి చెప్తా ఉన్నవట, నీకు మొగుడా ముద్ద ఏముంది, ఇంకా నాకైతే ఒక బిడ్డ ఉంది, రెడ్డోళ్ళకు ఎవరిస్తాడు, పిల్లలు చేసుకుంటారు, నీకు ఏ భయం ఉంది, నీకు ఎప్పుడు పొద్దున్న లేస్తే దేవుడు 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 అని మెదడంతా తింటున్నవట అని చెప్పి మా ఓనర్ నుండి వచ్చి నన్ను తిట్టిండు. ఇంకా తిట్టినప్పుడు ఇంకా నాకు బాగా ఏడుపు వచ్చేసి ఇక సంవత్సరం రోజు మా పక్క గల్లీలో ఉన్నా కూడా మా సంవత్సరం దాకా మా చెల్లితో నేను మాట్లాడలేదు, వెళ్ళలేదు. కానీ రోజు ప్రేర్ చేసేదాన్ని. అయితే ఇంకా మా చెల్లి వాళ్ళు చాలా రిచ్ గా ఉండేవాళ్ళు. ఇంకా రాను ఒక రోజు ఏమైందంటే, అయితే మా చెల్లి ఏమనేదంటే ఇంకా ముందు ఏమయ్యేదంటే ఇంకా రోజు వాదించుకునే వాళ్ళం మేము, నా దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప అని. అయితే నువ్వు చర్చికి వెళ్ళి నువ్వు ప్రేర్ చేసుకునిరా. ఆమెకు ఒక ప్రాబ్లం ఉండేది అనమాట, ఆమెకు ప్రతి మంత్ కడుపున ప్లేసేది మనకి. అయితే నువ్వు దేవుడు గొప్ప దేవుడు అంటున్నావు కదా, నా కడుపున తక్కువ చేయమని చెప్పి అని అన్నప్పుడు, నా దేవుడు అన్ని చేస్తాడు కానీ నువ్వు అడిగితే చేస్తాడు, నువ్వు అంటే నేను అడిగినందుకు తక్కువ చేస్తేనే వస్తా అని అన్నది. తక్కువ చేస్తే నా దేవుడు కాదు, నువ్వు అడుగు, వచ్చి అడుగు ఇస్తాడు అని. అంటే లేదు తక్కువ చేయమని వస్తా అని చెప్పి ఇలా వాదిస్తూ, నువ్వు చర్చికి పోయిరా, నేను ఆంజనేయ స్వామి దండకం ఇవన్నీ స్తోత్రాలు ఇవన్నీ అని చదువుతా అని చెప్పి ఆమె కొబ్బరికాయలు కొట్టి ఆమె చెప్తాగా ఇది చేస్తుండేది. నేను మామూలుగా క్యాజువల్ గా చర్చి పోయి వచ్చేదాన్ని ఇద్దరిని పిల్లలు తీసుకొని వస్తే అదని లేదు ఏడ్చి, ఇంకా అది నేను వచ్చేసరికి ఏడ్చి దాని కళ్ళ ఇంతలా వాసి తలలోకి వేసేది దానికి. నేనేమో మామూలుగా హ్యాపీగా వచ్చేదాన్ని. అట్లా ఇంకా పిల్లల్ని తీసుకెళ్తుంటే ఇగో మనం పుట్టింది ఏంది, మన కులం ఏంది, మన స్టేటస్ ఏంది, నువ్వేంది, చిన్న చిన్న పిల్లల్ని ఎర్రటి ఎండల్లో అట్లా నడుస్తూ అట్లా తీసుకెళ్లడం అవసరమా, నీకు దయ్యం పట్టింది, నీకు పిచ్చి పట్టింది అని చెప్పి ఇట్లా నన్ను తిడుతూ ఉండేది. నువ్వు తీసుకెళ్ళ మాకు, నువ్వు పోతే పోయినావు కానీ నీకు దయ్యం పట్టింది, నువ్వు చావు కానీ ఆ పిల్లల్ని ఎందుకు చంపుతావు అని చెప్పి అంటే నేను అనేదాన్ని నా పిల్లలకి ఏం కాదండి అని చెప్పి తన పిల్లలకేమో ఇంట్లో కూర్చోబెట్టి ఎండల్లో ఇంకా బయటకు వెళ్లకుండా కూలర్లు వేసి అవేసి ఇవేసి కొబ్బరి బొండలు తప్పు ఇంకా అన్నీ చేస్తుండేది. కానీ నాకు అవన్నీ ఏముండకపోయేది. ఎర్రటి ఎండలో అయినా సరే నేను ఒక ప్రార్థన చేసుకుని గబాగబా వెళ్ళిపోయి ఎండలో నడుస్తూ పరిగెత్తుకొని వెళ్ళి చర్చికి వెళ్ళి మేము వచ్చేవాళ్ళం. మా పిల్లలకి ఎన్నడూ ఒక టాబ్లెట్ అయిపోయేది, దాని పిల్లలకి మాత్రం ఎప్పుడు జబ్బులే, బ్లడ్ యూరిన్ వచ్చిందని అదని ఇదని ఎప్పుడు జబ్బులు, ఎప్పుడు హాస్పిటల్ కొని తిప్పుతా ఉండేది. ఇంకా ఆ విధంగా మా పిల్లల్ని మా మధ్య అంటుండేవాడు. వాళ్ళ పిల్లలు చాలా బాగా చదువుతుండేది, ఇంగ్లీష్ మీడియం చదువుతుండేది, మా పిల్లలు ఏమో తెలుగు మీడియం కదా. ఇంకా మా మధ్య ఎప్పుడు వచ్చి రోజు టార్చర్ చేస్తుండేవాడు మా ఇంటికి వచ్చి. మా మధ్య ఒరే తెలుగు మీడియం వాళ్ళు చిన్న పిల్లలు అప్పుడే 5th 4th చదువుతాయి, ఒరే తెలుగు వేస్ట్ రా, వేస్ట్, ఎందుకు గిక్కోవడం, 4 గిక్కోనికి కూడా మనకి రాదు వేస్ట్ రా అని చెప్పి అన్నప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళేమో వేలు ఖర్చు పెట్టి ఇంగ్లీష్ మీడియాలు పెట్టి రిజల్ట్ చదువుతుంటే నా పిల్లలు తెలుగు మీడియం చదువుతారు కదా అని చెప్పి నిజంగా ఆయన అన్నప్పుడల్లా నేను ఏడుస్తూ ఉండేదాన్ని. నిజంగా కదా తెలుగు మీడియం దేని పనికి రాదు కదా, నా పిల్లలు నేను చదివించలేకపోతున్నా కదా అని చెప్పి ఏడుస్తూ ఉంటే, అయితే మా పిల్లలకి చిన్నప్పటి నుంచే ప్రార్థన చేయడం, దేవుడి గురించి బాగా నేను చేస్తుంటే వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది. ఇంకా ఒకరోజు మా పెద్ద అబ్బాయి ప్రేయర్ చేస్తుండే, ఏ భాష ఏంటి ప్రభువా, నీ భాష మాకు వస్తే చాలు కదా, నీ భాష నీ భాష వస్తే మాకు చాలు, ఏ భాష అయితే ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు అప్పుడు నాకు చాలా సిగ్గు అనిపించింది. నిజంగా ఏదా చిన్న పిల్లలు చేస్తుండే ముద్దుగా నేనెందుకు ఏడుస్తున్నాను పిచ్చి అని చెప్పి ఆ రోజు నుంచి ఇంకా తెలుగు మీడియం అని చెప్పి నేను ఎప్పుడు కూడా బాధపడపోయేదాన్ని. ఇక ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు కూడా చాలా ఇన్సల్ట్ చేస్తూ మా పిల్లల్ని బాగా ఇన్సల్ట్ చేస్తుండే, బాగా టార్చర్ చేస్తుండే వాళ్ళ మాటలతోని. వాళ్ళు చిన్నవాళ్ళు, మా పిల్లల కన్నా 1 year చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా మా పిల్లల్ని డామేజ్ చేసి తిడుతూ ఉండేవాళ్ళు. తిట్టినప్పుడల్లా వీళ్ళు ఒక మాట అనేది మా పిల్లలు, ఇంకా మా డాడీకి చెప్తా అని వాళ్ళని మా పిల్లలు అంటుండేది. అంటే వాళ్ళు అనేది లేని డాడీని పట్టుకొని మా డాడీ చెప్తా అంటే మా డాడీ ఎదురుగానే ఉన్నాడు అని చెప్పి వాళ్ళ డాడీ చెప్తే వాళ్ళ డాడీ వచ్చి తిట్టేవాడు, కొట్టేవాడు వీళ్ళని. ఆ విధంగా
అంటున్నప్పుడు ఒకరోజు మళ్ళీ ఏదో గొడవ పడ్డారు. ఇంకా మా చెల్లి వాళ్ళ కొడుకు వచ్చిండు. వచ్చి ఇంకో పెద్దమ్మ నిన్ను ఒక మాట అంటే నువ్వు ఉరిపెట్టుకొని చచ్చిపోతావు అని అంటున్నాడు. అంటే ఏం తప్పు చేసిందా, నేను అంత పెద్ద తప్పు ఏమైనా చేస్తే చెప్పురా అంటే, కాదు కానీ మా ఫ్రెండ్ ఉన్నాడని అంటలేను, కానీ ఒక్క మాట అంటే నువ్వు ఉరిపెట్టుకొని చస్తావు పెద్దమ్మ అని అన్నాడు. అంటే సరేలే, నేను తప్పు చేస్తే మరి నిజంగా అట్లనే చచ్చిపోతా, చెప్పురా ఎందుకు దాచిపెట్టు, అది ఎందుకు చెప్పు అని చెప్పి నేను గట్టిగా అన్నప్పుడు వాడు అంటున్నాడు, ఇగో మీరు క్రిస్టియన్లు అని అన్నాడు. అంటే నేను ఒకటే మాట అన్నా, తల్లి తండ్రి పక్కనే ఉన్నారు, అరే నేను క్రిస్టియన్ ఎందుకు నేను గర్వపడుతున్నాను రా, క్రిస్టియన్ కానందుకు మీరు సిగ్గుపడాలి, అయినా పిల్లలకు ఇట్లా నేర్పకూడదు చిట్టి, మీరు మా చెల్లెలు చిట్టి అయితే నేను పిల్లలకు మంచి పద్ధతులు నేర్పాలి, పెద్దవాళ్ళు అయ్యి ఉండి వాళ్ళు ఏ తప్పులు చేసినా కానీ మీరు పెద్దవాళ్ళు అయ్యండి ఇలా ఉండకూడదు ఇలా ఉండాలని చెప్పాలి తప్ప అలా చెప్తుంటే నవ్వుతూ సంతోషించకూడదే, అలాగే అలవాటు అయిపోద్ది. అంటే కాదక్క, మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతారు అక్క, వాళ్ళు చాలా బాగా చదువుతారు అక్క, అందుకే వాళ్ళు బాధపడుతున్నారు, నేను ఏమనక్క అని అన్నప్పుడు నాకు జ్ఞానం అనిపించింది. అరే ఇదేంటి ఇంత అంటే బాగా గర్వం బాగా అన్నమాట, ఇన్సల్ట్, ఇంకా వీళ్ళకి ఏం లేదు, వీళ్ళకి ఎవ్వరు లేరు ఏం లేదు అని ఇన్సల్ట్ చేస్తున్నా. సర్లే అని చెప్పి ఇంకా నేను వెళ్ళి మా ఇంటికి వెళ్ళి సర్లే అదేసి ఆ మాట చాలా బాధ అనిపించింది. ఇంకా ఏడుస్తూ అలా నైట్ పడుకున్నాను. ఇంకా పొద్దున్నే వచ్చి అక్క ఏంటక్క నీ దేవునికి ఏమైనా ప్రార్థన చేసినవి, నాకు పక్కింటి వాళ్ళు వచ్చి ఊరికని కొట్టడానికి వచ్చారు మా మీదికి, మేమేమని లేదే వాళ్ళు ఊరికని అంటే, మా దేవుడు కొట్టమనేటి వాళ్ళని కొట్టమనేవాడు కాదు, ఆయన కొట్టిన వాళ్ళని క్షమించిండు, మా దేవుడు అలా చేయడు, ఆయన వాళ్ళు ఎందుకు అన్నారు అని చెప్పి నేను రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా ఎందుకు అన్నారు అని చెప్పి వాళ్ళని అడిగిన జరిగింది. ఇక ఆ రోజు నుండి మా చెల్లి అనేది, ఓ మీ అమ్మ భలే మంత్రం నేర్పిందేరా, మా డాడీ చెప్తా అని చెప్పి అనేది అన్నట్టు. అయితే ఇంకా ఆ రోజు నుండి వాళ్ళ పిల్లలకు చెప్పింది, ఒరే ఎవరి జోలికన్నా పొండు కానీ ఈ పిల్లల జోలికి మాత్రం అసలు పోమాకండిరా అని ఆ రోజు అట్లా చెప్పడం జరిగింది. ఇంకా ఆ విధంగా ఎన్నో, ఇంకా మా పిల్లల విషయాల్లో మా చదువుల విషయం, ఇంకా మా చెల్లెకి మా చెల్లె చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. ఆమె ఈ రోజు దేవుని నమ్ముకుని ఆ దేవుని సేవ కూడా చేస్తుంది. ఇందువల్ల వాళ్ళ పిల్లలు నమ్ముకున్నారు చాలా అద్భుతంగా. మరి నేను రోజు ఏడుస్తూ ప్రేర్ చేసేదాన్ని. ప్రేర్ చేసినప్పుడు దేవుడు ఎక్కువ కళల ద్వారా, నాకు వాక్యం తెలియదు కాబట్టి కళల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. ఎందుకంటే నీ ఇంటి వారందరినీ రక్షిస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు నేను ఒక్కటే ప్రార్థన చేసేది, నన్ను బట్టి నా ఇంటి వారందరినీ రక్షిస్తాను. నాకు ఇంకా ప్రార్థన రాకపోయేది అనమాట, అదొక్కటే ప్రార్థన చేసేదాన్ని. ఇంకా అట్లా మా అమ్మ వాళ్ళు నమ్ముకుంది, మా తాతయ్య నమ్ముకుంది, మా చెల్లె వాళ్ళ ఫ్యామిలీ అంతా నమ్ముకుంది, మా ఇంకో అక్క కూతురు నమ్ముకుంది. ఇప్పుడు మా అమ్మ కూడా భక్తులు తీసుకోలేదు, కానీ ఇంకా టోటల్ గా మా అమ్మమ్మ నాన్న కూడా దేవుని విలువ చేస్తున్నారు. ఇంకా విధంగా మా పిల్లల విషయానికి వస్తే, మా పిల్లలు చాలా చిన్న పిల్లలు, వాళ్ళకైతే ఇంకా నేను అనుకునేదాన్ని, ఇంకా నేను వాళ్ళు 10th చదివేదాకా నేను చదివిస్తాను, ఎందుకంటే నేను 10th చదివేదాకా నేను స్కూళ్ళలో చెప్తా కాబట్టి ఫ్రీ కదా, తర్వాత ఇంకా నాకు నేను చదవలేను. హలో కట్టండా? హలో కట్ అవ్వలేదు. ఇంకా నేను 10th వరకు చదివిస్తాను, 10th అయిపోయేదాకా ఇంకా నేను నా దగ్గర డబ్బులు కదా అని చెప్పి అనుకునేదాన్ని. 10th వరకు నేను స్కూల్లో చెప్తా అని చెప్పి నేను 10th వరకు నేను స్కూల్లో మరి మధ్య 10 రూపీస్ ఫీజు కట్టాలంటే కూడా, ఎగ్జామ్ ఫీజు కట్టాలంటే కూడా నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. అయినప్పటికీ మాకు వచ్చే జీతంతో మా చెల్లి వాళ్ళకంటే చక్కగా మేము బ్రతికే వాళ్ళం. ఇంకా రాను మా చెల్లి వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా ఫీజులు కట్టలేక పిల్లల్ని బయటకు పంపించడం, మా అన్నం తినడానికి ఇష్టపడైపోయేది, మా చెల్లి మా ఇంటికి రావడానికి ఇష్టపడైపోయేది. మా ఇది ఒకటే రూమ్ కాబట్టి మా చెల్లి అనేది మనం ఏంటి, మన లెవెల్ ఏంటి, మన స్టేటస్ ఏంటి, ఇల్లు ఏంటి, మన లెవెల్ దగ్గరగా తీసుకోవాలి. అంటే నేను ఒకటే అన్నాను, చిటి నీకు నన్ను చూసి వచ్చేదాని అయితే నా ఇంటికి రా, నా ఇల్లుని చూసి వచ్చేదాని అయితే నువ్వు నా ఇంటికి రాకు, నేనే నీ ఇంటికి వస్తా అని చెప్పి సిగ్గనిపించకపోయేది. కానీ అయినా పోయేదాన్ని, ఎందుకు నాకు నన్ను ఇట్లా అన్నది కదా అన్న కోపం ఉండకపోయేది దాని మీద. దేవుడు మరి ఎందుకు అలాంటి మనసు ఇచ్చేవాడు, అలా వదిలేస్తుండేదాన్ని. ఆ విధంగా మా పిల్లల్ని 10th వరకు చదివిస్తా అని చెప్పి నేను ప్రేర్ చేసుకుంటుండేదాన్ని. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా అందరూ కూడా ఎండలే రాని వర్షమే రాని పిడిగే పని, అందరికన్నా ముందుగా నేనే వెళ్తుండేదాన్ని చర్చికి, అందరికన్నా వెనుక నేనే వస్తుండేదాన్ని. మా 2 పిల్లలు కూడా అలా వెళ్తుండేదాన్ని. ఇంకా ఇలా వెళ్తూ ఇంకా మా పిల్లలు
మా పిల్లలకి విషయానికి వస్తే ఇంకా ఒకరోజు పెద్దోళ్ళు అయిపోతున్నారు. రాను రాను కొంచెం పెద్దోళ్ళు అయిపోయేసరికి వాళ్ళు ఇంట్రెస్ట్ ఆడవాళ్ళ మధ్యలో కూర్చోవడం, ఆడవాళ్ళు ఉన్నారు మమ్మీ ఇక్కడ అని చెప్పి సాకులు చెప్పేవాళ్ళు, ఇక్కడైతే ఆ చర్చి బాలేదని ఈ చర్చి బాలేదని ఇట్లా ఉంటుండేవారు. అయితే నా పిల్లలు నా దగ్గర లేకపోతే ఇంకా ఆ రోజు ఏడుస్తూ ఉండేదాన్ని. అయితే వెనక కూర్చుంటాం మమ్మీ అని చెప్పి ఈ చర్చి అయితే బాగుంటుంది ఆ చర్చి అయితే బాగుంటుంది అని అన్ని చర్చలు తిప్పేవాళ్ళు. ఏ చర్చికి అయినా కానీ ఏదో ఒక విధంగా చర్చిలో కూర్చునిపోయేవాళ్ళు. కొంచెం పెద్ద అవుతున్న కొద్ది ఆటల్లో పడి ఇంకా తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇంకా వాళ్ళు ఒక రోజు కనుక చర్చికి రాలేదంటే ఒక ఇంట్లో శవం ఉంటే ఎలా ఏడుస్తానో అలా నా పిల్లలు చర్చికి రావట్లేదు ప్రభు అని చెప్పి అలా నా పిల్లల కోసం నేను అలా ఏడుస్తుండేదాన్ని. ఇంకా ఆ విధంగా ఒకరోజు అయితే ఇంకా ఆ విధంగా నేను నా పిల్లలు ఇంకా 10th వరకు వచ్చింది. ఇంకా స్కూల్లో అయిపోయింది. ఇంకా నాకు ఈలోగా నాకు చర్చ్ లో చాలా ఎంజాయ్ చేస్తుండే వాళ్ళము. చర్చ్ లో చాలా అన్నిట్లో మేము పార్టిసిపేట్ అయ్యేది మా పిల్లలు కూడా. ఇంకా ఏం చేయాలి మా పిల్లలు ఏ చర్చ్ రావట్లేదని చెప్పి ఒక 3 నెలలు నేను ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేసినప్పుడు మంచి చర్చ్ చూపించాడు దేవుడు. ఇంకా ఆ చర్చిలోకి వెళ్ళడం, అద్భుతంగా ఆ చర్చ్ వాళ్ళు పరిచయం కావడం, ఆ చర్చికి వెళ్ళిన తర్వాత మా పిల్లల పట్ల ఎంతో చేసి వాళ్ళకి మంచి వాక్యం చూపించడం, వాక్యాలు ఎదగడానికి దేవుడి ప్రేమను చూపించారు. వాళ్ళు కేవలం దేవుని ప్రేమను చూపించడం వల్ల మా పిల్లలు దేవునిలో స్థిరపడ్డారు అనుకుంటాను. ఆ విధంగా మేము దేవునిలో స్థిరపడడం జరిగింది. ఇంకా 10th అయిపోయిన తర్వాత ఇంకా నేను మళ్ళీ ఇంకా 10th అయిపోయింది. నేను అనుకుంటున్నాను ఇంకా 10th వరకు స్టాప్ చేసి ఇంకా నేను వేరే ఏం చేయించాలా, ఏదో ఒకటి చిన్న చిన్న చేసుకోవచ్చులే అని నేను అనుకుంటున్నాను. కానీ మా అబ్బాయి వచ్చి మమ్మీ మా ఫ్రెండ్స్ అందరూ ఫలానా కాలేజీలో చదువుతా అంటున్నారు మమ్మీ, నేను ఆ కాలేజీలో జాయిన్ అవుతా అన్నప్పుడు నేను అన్నాను ఇంకా ఆ కాలేజీలో జాయిన్, అది ప్రైవేట్ కాలేజీరా, ఒకవేళ నీకు అంతా చదవాలని అంటే గవర్నమెంట్ కాలేజీ ఉంది అందులో జాయిన్ కా అంటే, లేదు మమ్మీ నేను గవర్నమెంట్ కాలేజ్ అస్సలు జాయిన్ కాను అన్నప్పుడు ఇంకా నేను ఆ కాలేజీకి వెళ్ళి నేను ఆ సార్ని అడిగినప్పుడు ఆ సార్ 6,000 అన్నాడు ఫీజు. 6,000 కట్టాలమ్మా అన్నప్పుడు ఇంకా నేను ఇంటికి వచ్చేసి 3 రోజులు మరి 6,000 నేను కట్టలేను ప్రవ్వా, నువ్వు నన్ను ఏం చేయమంటావు, మరి లేకపోతే నేను చదవను నేను చస్తాను అని ఏడుస్తున్నాడు వీడేమో. మరి నువ్వైతే ఒకటే చెప్పావు, నువ్వైతే నిన్ను నీ పిల్లల్ని నేను పోషిస్తానన్నావు కదా ప్రవ్వా, నువ్వు నాతో మాట్లాడు ప్రభా అని చెప్పి ప్రతి దానికి నాకు ఒకటే తెలుసు, నాకైతే ఏం తెలియదు. ప్రతి దానికి దేవుడి దగ్గరికి వచ్చి దేవుడికి చెప్పుకోవడం తప్ప నేను మనసులోకి ఎన్నడూ ఎవ్వరికి, మా అమ్మకి కానీ మా నాన్నకి కానీ ఎన్నడూ కూడా ఒక్కరోజు కూడా ఎవరికి చెప్పుకోపోయేదాన్ని. ఆ విధంగా వచ్చి ఇంకా నేను దేవుని దగ్గరికి వచ్చి నేను ఏడ్చినప్పుడు మరి 3వ రోజు నేను ప్రే చేసి ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత నేను ఆ సార్ దగ్గరికి వెళ్దామని నేను రెడీ అవుతుంటే ఒక ఆమె వచ్చింది. ఎక్కడికి వెళ్తున్నా అంటే ఇట్లా మా అబ్బాయి గురించి నేను కాలేజీకి వెళ్దామని అనుకుంటున్నా అంటే, సరే నాకు కూడా పని ఉంది నేను వస్తా కదా అని చెప్పి వచ్చింది. వచ్చినప్పుడు ఆ సార్ అన్నాడు, ఆమెకు ఆ సార్ తెలుసు అనమాట. ఆమె ఇదేంటి మనకి తెలుసా అంటే, ఓ ఇది మన రెడ్డిసే వాళ్ళ హస్బెండ్ ఇట్లా చనిపోయిండు, వాళ్ళ బాబుని దాంట్లో జాయిన్ చేయడానికి వచ్చింది. ఓ ఈయనేనా ఓ అని చెప్పి కేవలం ఆయనకి ఏంటంటే రెడ్డి కుల పిచ్చి అంటారు కదా, ఆ పిచ్చితోనే ఓ అయితే ఫీజు అవసరం లేదు అని చెప్పి ఫ్రీగా జాయిన్ చేసుకుండు. అట్లా 6,000 ఫీజు అడిగిన ఆయన 12,000 ఒక్క పైసా తీసుకోకుండా ఫ్రీగా మరి 2 సంవత్సరాలు అలా ఇంటర్ పాస్ అయిపోయింది మా అబ్బాయి. ఇంటర్ పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్ చేస్తా అంటున్నారు. మళ్ళీ ఇంజనీరింగ్ చేస్తా అన్నప్పుడు మళ్ళీ ఎట్లా అని చెప్పి, మనం ఏంటి మన కెపాసిటీ ఏంటిరా, నువ్వు ఇంజనీరింగ్ అంటే నా దగ్గర అయితే వీళ్ళెంటి కంట్రోల్ ప్రైస్ తప్ప ఇంకా మేము వేరే మార్కెట్కి వెళ్తే ఏది కూరగాయ తక్కువ ఉందో ఆ కూరగాయ తెచ్చుకొని అలా కుటుంబాన్ని పోషిస్తూ ఎప్పుడు కూడా మేము తక్కువగా తింటున్నాం అనుకోలేదు. చూసే వాళ్ళకైతే ఎంతో తక్కువగా అనిపించేది, కానీ మేమైతే చాలా హెల్దీగా ఉండేవాళ్ళం, చాలా ఆనందిస్తూ ఉండేవాళ్ళం, చాలా సంతోషిస్తుండే వాళ్ళం. మమ్మల్ని చూసే వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయేవాళ్ళు. అయితే మా అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతా అన్నప్పుడు నేను మన కెపాసిటీ తెలుసు కదరా, నువ్వు పెద్దోడు అయిపోయావు, నీకు చెప్పడానికి నాకు తెలియదు, నీకు అన్ని అర్థమవుతున్నాయి కదా, నువ్వు ఎందుకు ఇంజనీరింగ్ చదువుతా అంటున్నావు. అప్పట్లో ఫీజు 40,000 ఫీజు కట్టాలన్నట్టు ప్రతి సంవత్సరం. 40,000 అంటే 4 సంవత్సరాలు కట్టాలి కదా, మరి ఇన్ని సంవత్సరాలు నాకు ఒక పైసా కూడా మరి లేదు కదా, నీకు తెలుసు కదా, ఇంకా ఆ ఫీజు ఈ ఫీజు అని చెప్పి లక్షలలో ఉంటుంది ఎట్లా రా అన్నప్పుడు, లేదు మమ్మీ నన్ను ఇంజనీరింగ్ చదివిస్తావా లేదా,
నువ్వు ఇంజనీరింగ్ చదివిస్తేనే నేను బ్రతుకుతా, ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ ఇంజనీర్ చేస్తారు, లేకపోతే నేను ఆ డిగ్రీ చేసి మాత్రం నేను ఉండను, నా వల్ల కాదు అని చెప్పి అన్నప్పుడు అట్లా నెల రోజులు అన్నం తినకుండా అన్నం మానేసి ఏడుస్తూ గోల చేస్తూ గోల చేస్తుండ్రు. అప్పుడు ఇంకా మళ్ళీ నేను దేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ నేను 3 రోజులు ఉపవాసం ఉండి నేను మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, యుద్ధం యెహోవాదే, యుద్ధం నీ పక్షాన యుద్ధం చేయవాడని నేను ఉన్నాను కదా, నాకు పిల్లలు నీకు భయం ఎందుకు, నేను నీ పిల్లల్ని నేను పోషిస్తానన్నాను కదమ్మా అని మళ్ళీ దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆ ఒక్క మాటను పట్టుకొని నా దగ్గర ఒక్క 10,000 ఉన్నాయి. అప్పుడు నాకు అనిపించింది ఆ ఒక్క 10,000 తీసుకెళ్లి అలా కట్టాను. ఇంకా నాకు ఒక కొండకు ఒక వెంట్రుక కట్టి ఆ వెంట్రుక పట్టుకొని పైకి ఎక్కితే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది నాకు. ప్రభువా నువ్వన్నీ ఎరిగిన దేవుడు అని చెప్పి నిన్ను బట్టి నేను వెళ్తున్నాను ప్రభు అని చెప్పి ఆ 10,000 తీసుకెళ్లి కాలేజీలో ఆ ఫీజు కట్టాను. ఇంకా మళ్ళీ అలా రన్ అవుతుంది, మళ్ళీ మొత్తం ఫీజు కట్టాలి మమ్మీ, డబ్బులు అడుగుతున్నారు అని వచ్చి చెప్పినప్పుడు ప్రభువా ఈ ఫీజు కడతాను కదా ప్రభువా, నువ్వైతే నేను పోషిస్తానని చెప్పిన ప్రభు, కాకుల ద్వారా ఆహారం పంపిస్తానని చెప్పే ప్రభు, నీతిమంతుల ప్రార్థన వింటానని చెప్పే ప్రభు, ఎన్నడూ ఉపవాసం వచ్చిందని చెప్పే ప్రభు అని చెప్పి దేవుని దగ్గరకు వచ్చి మళ్ళీ ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. అయితే అనుకోకుండా నాకు తెలియకుండా మా అక్కంట, మాకు 2 అక్కలు, ఒక చెల్లి, ఒక తమ్ముడు, ఒక అన్న ఉన్నాడు. అయితే మా పెద్ద అక్కంట ఇక్కడ ఫంక్షన్కి వెళ్ళిందంట. ఈ ఫంక్షన్కి వెళ్తే ఈ అమెరికాలో ఉన్న ఒక అక్క మా అక్కకు మా చుట్టాల ఆమె, కానీ నన్ను కనీసం నా పేరు తలుచుకోవడానికి కూడా ఇష్టపడిపోయేవాళ్ళు, ఎందుకంటే మాకు పెద్దగా నాకు ఏజ్ లేదు కాబట్టి మా రిలేషన్ మొత్తం బాగా డాక్టర్లు, ఇంజనీర్లు, అంతా కోట్లు లక్షలు ఉన్న వాళ్ళే తప్ప నాలాంటి ఒక్కరు కూడా లేరు అనమాట. అలా నాకు ఎవరికి తెలియదు పెద్దగా, ఎవరు నన్ను గుర్తు చేసుకోవడానికి కూడా ఇష్టపడిపోయేవారు. అట్లాంటిది అయితే ఏదో ఫంక్షన్ అవుతుంటే పెళ్లిలో మా అక్క వెళ్ళిందట. వెళ్తే ఇక్కడ అమెరికాలో ఉండిపోయింది అక్క డాక్టర్. అయితే అమ్మంటే అందరికి గోల్డ్ రింగులని, గాజులని, అవని, దిద్దులని, అవి ఇవి అన్ని గిఫ్ట్ గా ఇస్తుందట. అందరికి ఇస్తుందట, ఊరికి పంచిపెడుతుందట, చాక్లెట్లు పంచినట్టుగా పంచిపెడుతున్నామే. పంచిపెడుతుంటే అప్పుడు మా అక్కకు కూడా ఒక రింగు తీసుకెళ్లి ఇంక పట్టుగా ఇస్తుందట. ఇస్తే అప్పుడు మా అక్క అన్నదట, అక్క ఇలా ఉన్న వాళ్ళకు ఇస్తే దీని విలువ ఏం తెలుస్తుంది అక్క లేని వాళ్ళు ఎందరో ఉన్నారు, వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు నువ్వు అని అడిగిందట. అంటే ఏంటి ఏం మాట్లాడుతున్నారు, అలాంటి వాళ్ళు ఎవరున్నారు, మన దాంట్లో ఉన్నారా అంటే మన దాంట్లో మన వాళ్ళే ఉన్నారక్క, అలాంటి వాళ్ళు చదువుకోవాలని ఆశ ఉంది, ఫీజులు లేక ఎంతో మంది వేస్తున్నారక్క, అలాంటి వాళ్ళకి ఎందుకు కట్టకూడదు, ఇలా మాకు ఇస్తే ఎందుకక్క, మాకు దీంతో పెద్ద విలువ ఏం లేదు, మాకు ఎలాంటి ఖర్చులు లేవు, మాకు దీని అవసరత కూడా మాకేం లేదు, ఇలా నువ్వు దిద్దులు ఇచ్చి ఇలా రింగులు ఇస్తే మాకేమవుతుంది, ఒక చాక్లెట్ లాగా అనిపిస్తుంది, కానీ ఇదే డబ్బును వాళ్ళ కోసం ఎందుకు ఉపయోగించకూడదు అన్నప్పుడు అలాంటి వాళ్ళు ఎవరు అంటే ఎవరూ లేరక్క, మా చెల్లె ఉంది, మా చెల్లె కొడుకున్నాడు, వాడు చదువుకోవాలని ఆశపడుతుండ్రు, కానీ ఫీజు లేక వాళ్ళు సతమతం అవుతారు అన్నప్పుడు అయ్యో అలానా, అయితే రమ్మని చెప్పి నాకు ఒకరోజు ఫోన్ చేస్తే ఎందుకు నాకు తెలియదు, కానీ నేను వెళ్ళినప్పుడు ప్రతి నన్ను పోగానే 50,000 చేతిలో పెట్టి నేను ప్రతి సంవత్సరం నేను 50,000 ఇస్తాను, వాడు చదివిన 4 సంవత్సరాల ఫీజు నేనే కడతా అని చెప్పి ఆమె అన్నది. అన్నప్పుడు నాకు తెలియకుండా అది నాకైతే అర్థం కావట్లే, ఆమెను ఇంతవరకు కూడా నేను చూడలేదు అన్నాడు కూడా. అక్కడ ఎక్కడో ఉంటది, కొండపూర్లో ఉంటది, అక్కడ ఇల్లు అడ్రస్ అడుక్కుంటూ వెళ్ళినప్పుడు ఇంకా డబ్బులు వెంటనే చేతులు పెట్టి నేను అనుకున్నాను ఈ 1 year చేతులు పెట్టి 1 year ఇస్తుందేమోలే అనుకున్నాను, కానీ 4 సంవత్సరాలకు నేను పంపిస్తాను ప్రతి నెల అని చెప్పి ఆ డేట్ రాకముందే నాకు ఫోన్ చేసి నువ్వు రా వచ్చి తీసుకెళ్ళు ఈ డబ్బు అని చెప్పి నాకు ఫోన్ చేసి అట్లా 4 సంవత్సరాలు ఫీజు కట్టించింది. అట్లనే మా చిన్న అబ్బాయి కూడా మరి రాజు, మా చిన్న అబ్బాయి కూడా మరి నారాయణ కాలేజీలో చదవడానికి దేవుడు కృపనిచ్చాను, నారాయణ కాలేజీలో చదివించాను. అట్లనే ఆ అబ్బాయికి కూడా అట్లనే ఫీజు పంపించాను దేవుడు. తర్వాత మరి మా అబ్బాయి కూడా మరి ఇంటర్ చదువుతా అన్నాడు, అన్న చదువునిగా మమ్మీ నేను కూడా ఇంజనీరింగ్ చేస్తా అని అంటున్నాడు. మళ్ళీ నాకు బాధ అవుతుంది, ఎట్లా ప్రభు నేనేం చేయాలి, ఇంకా నేనేం చేయాలి, నువ్వు పెద్దవాడిని అయితే ఇలా చదివించావు కానీ మరి మా చిన్నోడిని ఎలా చదివిస్తావు ప్రభు, నీకైతే అసాధ్యమైంది లేదని చెప్పినావు ప్రభు, మమ్మల్ని చూస్తున్నావు ప్రభు, మమ్మల్ని పోషిస్తానన్నావు కదా ప్రభు, నేను పోషిస్తానని మాట ఇచ్చిన దేవుడు, నువ్వు మనిషి కాదు ప్రభు, అబద్ధం ఆడలేరని దేవుడు ప్రభు అని మళ్ళీ నేను ప్రేయర్ చేస్తూ దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు కరెక్ట్
మంచిగా మా చిన్న అబ్బాయిది ఇంజనీరింగ్, అది ఇంటర్ అయిపోయింది, ఇంజనీరింగ్ లో ఇంకా జాయిన్ కావాలి. కరెక్ట్ గా అదే టైంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరి పేపర్లో పెద్ద అనౌన్స్ ఇచ్చాడు, పెద్ద తాటికాల అక్షరాలతోని ఇంజనీరింగ్ చదివే పిల్లలకు వరాల జల్లు అని ఇచ్చాడు ఒక పేపర్ లో. ఆ పేపర్ ఇప్పటికీ నా దగ్గర నేను దాచిపెట్టుకున్నాను. అందులో ఇంజనీరింగ్ చదివే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ అని వచ్చింది. అప్పుడు నేను వెళ్ళి అది పట్టుకుని ఊరంతా పిచ్చి పట్టిన లాగా ఎగురుతూ అందరికీ నేను సాక్ష్యం చెప్పాను. నా కోసమే ఇది పెట్టారు, ఇది నా కోసమే అని చెప్పి నిజంగా మరి ఆ విధంగా మా చిన్న అబ్బాయికి నేనైతే ఎవరిని పోయి అడిగాను ప్రభువా, నేను ఎవరినైతే ఆశించాను ప్రభువా, ఒకవేళ మనుషులు చదివిస్తే ఇది నేను చదివించారని చెప్తారు ప్రభువా, ఇది నాకు ఇష్టం లేదు ప్రభువా, నీ మహిమ ఎవరు దోచుకోవద్దని చెప్పావు కదా ప్రభువా, ఇది నీకే, ఇది నువ్వే చేయాలి కార్యం అని చెప్పి నిజంగా ప్రేర్ చేసినప్పుడు ఆ విధంగా మా చిన్న అబ్బాయి ఇంజనీరింగ్ చదవడానికి మరి ఫీజు రియంబర్స్మెంట్ అని మరి ఈ ఇయర్ తోనంట మా చిన్నోడు చెప్తుండ్రు, ఈ సంవత్సరం మా చిన్నోడు జోసఫ్ ఈ సంవత్సరంతో అయిపోతుంది లాస్ట్ ఇయర్. అయితే ఇంకా ఈ సంవత్సరం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరంట మమ్మీ, ఫీజులు కట్టరంట అని చెప్పినప్పుడు నిజంగా నేను చెప్పేదాన్ని అందరికీ 4 సంవత్సరాలు కూడా అది నీకోసమే దేవుడు పెట్టాడేమోరా, నా ప్రార్థన ఆలకించి దేవుడు అలా చేస్తాడేమో అని చెప్పి నేను చెప్పాను. ఇంకా ఆ విధంగా మా చిన్న అబ్బాయిది పెద్ద అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మరి ఇంకా ఇక్కడ మరి అందరిని పెళ్లి చేసుకోవడానికి కూడా మరి నన్ను అడిగారు. నాకు అప్పటి వరకు నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, నేను అసలు ఎప్పుడు చేసుకోవాలని కూడా నేను అనుకోకపోయేదాన్ని. అయితే ఒక అక్క ఉంది, ఇంకా నాకు ఇలా ఫోన్ చేసినప్పుడు నేను అన్నాను, నాకు ఎలాంటి ఆఫర్స్ వచ్చినా నాకు అవసరం లేదక్క, నేను ఇంతవరకు నేను చేసుకుంటాను అనుకోలేదు, నేను ఇప్పటి వరకు మరి 10 సంవత్సరాలు దగ్గర 12 సంవత్సరాలు నేను నా పిల్లలు ఎంతో ఎంజాయ్గా ఉన్నాం, నాకు అవసరం లేదు అని చెప్పి నేను రిజెక్ట్ చేసినప్పుడు అక్క ఉండన్నది, అదేంటి ఆయన చాలా అంటే మా సొంత బావన్నట్టే, ఈయన దూరం ఏం కాదు, మా అత్త కొడుకు అన్నట్టే నాకు తెలుసు, కానీ అయినా కూడా నేను వద్దు అని చెప్పి నేను రిజెక్ట్ చేసినప్పుడు అట్లా ఎందుకు అంటున్నది అంటే, లేదు నా దేవుడు చెప్తే తప్ప అక్క నువ్వు ఇంతగా అడుగుతున్నావు వాటికి నా దేవుడిని అడుగుతా, నా దేవుడు ఒప్పుకుంటేనేమో నేను ఒప్పుకుంటా, నా దేవుడు ఇంతవరకు నన్ను పోషించేటకు సమర్థుడు, నేను ఎక్కడ ఉన్నా నన్ను పోషిస్తూ వస్తున్నాడు నా దేవుడు, నాకేం తక్కువ, నేను అమెరికా కొట్టిన బ్రతుకుతానా, అమెరికాలో ఉన్న వాళ్ళు బ్రతుకుతారా, నన్ను ఇక్కడ కూడా అంతకంటే గర్వంగా బ్రతికిస్తున్నాడు, అంతకంటే ఎక్కువగా సాగుతున్నాడు నా దేవుడు అని చెప్పి, మరి ఒకవేళ నా దేవుడు ఇష్టమైతే తప్ప నేను అది ఒప్పుకోనక్క, నాకు ఇష్టం లేదు అంటే నీకు నచ్చలేదా, అలా ఇంకా ఆయనకి ఎవరు లేరు, ఆయన చాలా చెప్తుంటే ఆయన చాలా మంచివాడు, ఆయనకు అన్ని నాకు తెలుసు, మాకెందుకంటే మాకు చుట్టాలి కాబట్టి నాకు అన్ని తెలుసు, ఆయన కూడా నేను ఒప్పుకోలేదు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత దేవుడిని నేను ప్రభా ఏంటి ఊకే నాయమతి ఇలా కలుగుతుంది, నేనేం చేయాలి ప్రభా అని నేను మరి నాతో వాక్యంతో ప్రతిరోజు కూడా నా దేవుడు నాకు ఎప్పుడు వాక్యంతో నన్ను ఆదరిస్తూ నాతో మాట్లాడుతూ ఉండేవాడు. నేను అక్క నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నేను నా దేవుని అడుగుతాను, అంటే దేవుడు అంటే ఏంది, దేవుడేంది, నువ్వు అందరిని మా అమ్మని అడుగుతా, మా నాన్నని అడుగుతా, మా పిల్లల్ని అడుగుతా అంటారు, కానీ నువ్వేంటి అన్నప్పుడు ఆ రోజు దేవుని గురించి మరి నన్ను రక్షించిన నాటి నుండి మరి నేటి వరకు ఏ దేవుడు మాట్లాడతాడు, ఆ దేవుడు మాట్లాడడం ఏంటి అన్నప్పుడు దేవుడు మాట్లాడే దేవుడు అక్క, నా దేవుడు నాతో మాట్లాడతాడంటే, అయ్యో దేవుడు నాతో మాట్లాడతాడా, అదేంటి ఎట్లా మాట్లాడతాడంటే అవన్నీ ఆమెకు చెప్పాను. చెప్పినప్పుడు ఆమె అన్నది, ఓకే కళ నువ్వు ఇంతగా నువ్వు అంటున్నావు కాబట్టి నీకు ఒక్క ఛాన్స్ ఇస్తున్నాను, నువ్వు నీ దేవుడు ఒకవేళ దేవుడు చేసుకొని నీకు మనసు ఇస్తే చేసుకో, లేకపోతే వద్దు, నీకు అంత బలవంతం వద్దు అని అన్నది. అన్నప్పుడు సరే అక్క నువ్వు అంతగా అంటున్నావు కాబట్టి నా దేవుని నేను అడుగుతాను, నేను ఫాస్టింగ్ ఉంది, నేను దేవుని అడుగుతాను అని చెప్పి నేను దేవుని అడిగినప్పుడు దేవుడు వరుసగా వారం రోజులు, నెల రోజులు దేవుడు నాతో ఒక్కొక్క మాట అబ్రహాంతో ప్రమాణం చేసినట్లుగా నేను నా తోడని నిశ్చయముగా నేను ఆశీర్వదించే మొదలు పెట్టేదును అని దేవుడు మరి మళ్ళీ నేను అడిగినప్పుడు మళ్ళీ అంటున్నాడు, నీ దేవుడిని యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను, లోయల నుండి, కొండల నుండి పాలు ఊటలు గల అగాధము గల దేశము అని చెప్పి మరి దేవుడు నాతో మరి ద్వితీయోపదేశం ద్వారా 8:7 ద్వారా మరి నీకు తోడే ఉన్నాను, నువ్వు భయపడకు, నేను ఆశీర్వదిస్తాను, ఉన్నతమైన స్థలం మీద ఆయన నిన్ను నడవచేయను, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నీ ఎడల కృప చూపుతున్నాను అని చెప్పి దేవుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క తీరుగా మరి ఆయన మళ్ళీ నాకు నమ్మకం చాలక మళ్ళీ ఏంటి ప్రభువా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఏంటని చెప్పి నాకు ఎటు అర్థం కావట్లేదు. అయితే మళ్ళీ రోజు ఆ దేవుని విసిగిస్తూ ఉండేదాన్ని. అట్లా నెల రోజులు దేవుని నేను విసిగించినప్పుడు
ప్రతిరోజు దేవుడు మాట్లాడుతూ ఆయన తనకిష్టమైనది అది ఏదో అదే చేయను అని చెప్పి, తర్వాత ఏకాంగులను సంసారాలుగా చేయవాడు, బంధింపబడిన వారిని విడుదల చేసి వర్ధిల్ల చేసే దేవుడు, విధవరాళ్లకు న్యాయకర్త అయిన దేవుడు, తండ్రి లేని వారికి తండ్రినిచ్చే దేవుడు, మరి విమోచకుడు, బలవంతుడు, మరి రాజులు నిన్ను పోషించి తండ్రులుగాను వారి రాణులు నీకు పాలించి దాదులుగాను ఉండేరు అని చెప్పి, ఈ కార్యము నేను విడవక నేను ఈ కార్యం చేస్తాను, నువ్వు వెళ్ళిన చోట్ల నీకు తోడుగా ఉండి నేను దేశించిన వారిని ముందర నిలవని యొక్క నిర్మూలన చేస్తాను, గనుల కలిగిన పేరు వంటి పేరు నీకు కలుగ చేస్తాను అని చెప్పి, ఇట్లా రోజు ఒక్కొక్కటి రోజు నన్ను యెహోవా తన దృష్టికి ఏది మంచిదో అదే చేస్తాను అని చెప్పి ప్రతిరోజు కూడా తన వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ, దేవుడు వచ్చినప్పుడు ఇంకా సరే అని చెప్పి, అక్క మరి దేవుడు నాతో ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి నెల రోజుల తర్వాత దేవుడు అన్ని వాగ్దానాలన్నీ నేను రోజు రాసి పెట్టుకుని, మరి ప్రభా ఇదేంటి ఇది విచిత్రంగా ఉన్నది, ఇదైతే నా నమ్మశక్యం కాలేదు, నేనైతే ఎప్పుడు ఆలోచించలేదు ప్రభా, నాకు అలాంటి ఆలోచన లేదు ప్రభా, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు ప్రభా, నువ్వు ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు అని చెప్పి రోజు ఏడుస్తూ అడిగినప్పుడు దేవుడు ఇంకా నన్ను ఓకే అని చెప్పి నన్ను దేవుడు మాట్లాడిన తర్వాత నేను అలా చెప్పినప్పుడు ఇంకా ఎన్నో మరి చెప్పిన తర్వాత మా తమ్ముడు మరి ఎంతో అపోజిషన్ చేశాడు. మా తమ్ముడు ఇష్టం లేదు, ఆయనకి ఇష్టం లేక ఎన్నో అపోజిషన్ చెప్పినప్పుడు అన్ని జనులు మా తమ్ముడు ఇలా చెప్తున్నప్పుడు ఒకవేళ దీనికి ఇష్టం లేదేమో అందుకే మా తమ్ముడు అపోజిషన్ చెప్తుండేమని చెప్పి, అక్క ఇది క్యాన్సిల్ చేస్తే ఇంకా నాకు ఇష్టం లేదు, మా తమ్ముడు ఒప్పుకోవట్లేడు అని చెప్పి మళ్ళీ చెప్పినప్పుడు మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడు. అన్ని జనుల ఆలోచన వ్యర్థపరిచే దేవుడు, హామాను ఆలోచన వ్యర్థపరిచిన దేవుడు, నీ ఎడల నా తలంపులు అతి విస్తారమై ఉన్నది, ఆయన ఆలోచనలు సదాకాలం నిలిచిన ఆయన నీ గురించి చింతిస్తున్నాడు అని చెప్పి మరి దేవుడు నాతో మళ్ళీ మాట్లాడుతూ, నిన్ను విడవక నేను ఎడల ఈ కార్యం చేస్తాను అని చెప్పి, నేను దుర్గముగా కోటగా నేను ఉన్నానని చెప్పి దేవుడు మళ్ళీ నాతో మళ్ళీ ప్రతి రోజు ఎటు చూసి నాకు వాక్యమే కనిపించేది. ఎవరు నోట విన్నా కానీ నన్ను దీని గురించే మాట్లాడుతుండే, ఎవరు ధైర్యం వహించి మేలు చేయుటకై యెహోవా నీతో కూడా ఉన్నాను అని చెప్పి, ఈ గొప్ప సైన్యానికి నువ్వు ఎందుకు భయపడతావు, జరియకు భయపడకు అని చెప్పి వీసా విషయంలో పాస్పోర్ట్ విషయంలో మా తమ్ముడు అనేక రకాలుగా మరి అంత అపోజిషన్ మనకి ఇష్టం లేకున్నా కూడా వాళ్ళందరి ఆలోచనలన్నీ వ్యర్థం చేసి మరి దేవుడు ఇంకా మా పిల్లలు కూడా మమ్మీ ఇది దేవుడు చేస్తున్న కార్యం, మా పిల్లలతో కూడా రోజు దేవుడు వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడేవాడు, వాళ్ళు కూడా క్వైట్ చేసుకున్నప్పుడు దేవుడు వాళ్ళతో కూడా మరి ఎట్లా దేవుడు మాట్లాడుతూ ఈ విధంగా మరి ఇక్కడికి రావడానికి మరి ఒప్పుకోవడానికి ఏదేమైనప్పుడు దేవుడు ఆయన ఏదైతే అనుకుంటాడో అది ఎడలా జరిగించిండు. మరి జరిగించినప్పుడు నేను మళ్ళీ సరే అయిపోయింది, ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇక్కడికి వద్దామనుకొని ఇంకా రెడీ అయ్యాను. ఇంకా సరే ఇంకా నేను ఫ్లైట్ ఎగిరింది, ఫ్లైట్ లోకి వచ్చాను, నేను ఏడుస్తా ఉన్నాను, ఎందుకయ్యా నన్ను ఇంతగా ప్రేమించారు, నాలో ఏ మంచితనం లేదు కదా ప్రభువా, ఏ మంచి క్వాలిటీ నాకు లేదు ప్రభువా, నువ్వు నన్ను ఎందుకు తీసుకొస్తున్నావు ప్రభువా, నాకు ఇంగ్లీష్ రాదు కదా ప్రభువా, నాకేం తెలియదు కదా ప్రభువా, నేను అక్కడికి వెళ్ళి నేనేం చేయాలి, నీ బిడ్డలు నేను ఏం చేయాలని చెప్పి మళ్ళీ ఏడుస్తా ఉన్నాను. ఏడుస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఫ్లైట్ లో. మరి అందరూ ఆ రోజు మూడు సీట్లు ఖాళీ ఉన్నాయి, నా పక్క వాళ్ళు కూడా ఎవరు రాలేదు, ఇంకా పక్క వాళ్ళు ఉంటే చక్కగా మరి ప్రార్థన చేసుకోకపోయేదన్నేమో, కానీ వాళ్ళు ఎవ్వరు లేదు కాబట్టి ఫ్రీగా నేను బైబిల్ చదువుకున్నాను. నా ఫ్లైట్ లో పైకి ఎగిరినప్పుడు మరి నేను ఆకాశం వైపు చూసినప్పుడు పైన ఆకాశం కింద ఏమి కనిపించట్లేదు. నేను ఎప్పుడు కూడా నేను ఫ్లైట్ ఎక్కుతాను అమెరికాకు వస్తాను నేను అనుకోలేదు ప్రభు, ఎక్కలేనంత ఎత్తైనా కొండపైకి నన్ను ఎక్కించేవాడిని, నేను అనేక సార్లు ఆత్మీయంగా నేను ఆత్మలో నన్ను ఎక్కించేవాడిని ప్రార్థించాను. కానీ ప్రభు నిజంగా రియల్ గా మరి ఏదో సముద్రాన్ని దాటిస్తాను, మరి ఎరుకు గోడలను దాటిస్తా చెప్పిన దేవుడు మరి ఎన్నో మార్లు నిజంగా ఆత్మీయంగా నన్ను కానీ రియల్ గా నన్ను ఈ విధంగా నన్ను ఎక్కించడానికి మరి ఏమన్నా చెప్పి ఫ్లైట్ లో కూర్చొని నేను ఏడుస్తా ఉన్నప్పుడు ఇలా బైబిల్ ఓపెన్ చేసినప్పుడు ప్రభా నువ్వు నాతో మాట్లాడయ్యా, ఇంతగా నన్ను ప్రేమించడానికి నాకు అర్హత లేదు ప్రభువా, నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు చెప్పు, నాతో నువ్వు మాట్లాడు ప్రభు అని మళ్ళీ ప్రే చేసి నేను చేసినప్పుడు అపస్కారం 13:40 నువ్వు బూది గంటల వరకు రక్షణాత్మకంగా ఉండి నేను అన్ని జనులకు నేను వెలుగుగా ఉంచుతాను అని చెప్పి
మరి అది అపోస్తలుల 14:3 ద్వారా మరి కాబట్టి వారికి ప్రభు నాకు ధైర్యంగా మాట్లాడుతూ అక్కడ బహుకాలం గడిపి ప్రభు వారి చేత సూచక్రియలు అద్భుతలు చేయించి తన కృపావాక్యంలో సాక్ష్యం ఇప్పించుచుండేను. ఒక మిషనరీగా మరి పంపిస్తున్నాను, అపోస్తలైన పౌలు పంపినట్లుగా నేను నిన్ను పంపిస్తున్నాను అని చెప్పి దేవుడు అనేక మరి విషయాలు ఫ్లైట్ లో నేను దేవుళ్ళు మరి అడిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. మరి అయిపోయిన తర్వాత సరే వచ్చేసిన తర్వాత ఫస్ట్ మంతా కూడా ఎవ్వరు లేరు. ఇంకా నాకు లోన్లీగా చాలా ఏడుపు వస్తుంది. నేను ఇండియాలో ఉన్న ప్రతి చక్కగా నేను దేవుడు అంతగానో ఆనందిస్తూ ఉండేదాన్ని. మరి ఇంతగా మరి దేవుళ్ళు ఉన్న నన్ను తీసుకొచ్చి ఇక్కడ లోన్ లేదన్నా ఏం లేదు, ఒక ఇంగ్లీష్కి వెళ్తా ఇంగ్లీష్ అర్థం కాదు, తీసుకుపోమంటే ఇక్కడ ఇంట్లో చేసుకోరాదు అంటాడు. ఏంటి ప్రభువా ఇదని చెప్పి మళ్ళీ నేను అడిగినప్పుడు ఎందుకయ్యా నన్ను ఎందుకు తీసుకొచ్చావు ప్రభువా, అయ్యా నీ సన్నిధి నుండి నన్ను ఎందుకు ఇలా దూరం చేసావు ప్రభువా, ఇవన్నీ నాకు ఇష్టం లేదు ప్రభువా, నీ సన్నిధే నాకు ఇష్టం ప్రభువా, నువ్వు లేకుంటే నేను బ్రతకలేకపోతుంది ప్రభువా, ఈ బ్రతికిందానికన్నా చావడమే బెస్ట్ ప్రభు అని చెప్పి మళ్ళీ ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. రోమా 9:17 నేను నీ యందు నా బలము చూపుటకును నా నామం ప్రచురం చేయట నిమిత్తం అందు నిమిత్తమే కదా నేను నియమించానని చెప్పి మళ్ళీ దేవుడు మాట్లాడుతూ మళ్ళీ మరి ఇంగ్లీష్ రాదు కదా ప్రభువా నన్ను ఏం చేయమంటావు ప్రభు అంటే మరి అపోస్తలుల కార్యం 2:11 ఆంగ్లం మరి నేను అడిగినప్పుడు భాష నేను నీకు నేర్పిస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతూ మరి ఈ విధంగా నాకు మరి అనేక మరి ప్రతి విషయం కూడా నాతో మనుషులు మాట్లాడకపోయేదాన్ని, కానీ దేవుడు అయితే ఎప్పుడు కూడా నాతో మాట్లాడుతూ ఆదరిస్తూ ప్రతి విషయం గురించి నన్ను పోషిస్తూ మరి పిల్లల్ని మరి ఎన్నడైనా నేను విడిచిపెట్టలేదు ప్రవ్వా, మరి ఎన్నడూ కూడా పుట్టి ఇంతకాలమైంది కానీ ఎన్నడూ కూడా నేను వాళ్ళని ఒక్కరోజు కూడా నేను ఎడవాసి ఉండలేదు ప్రవ్వా అంటే దేవుడు అంటున్నాడు. ఇంకో మరి ఇంతకాలం వారిని పోషించింది నువ్వా అంటే కాదు ప్రభా, నేను పోషించలేదు ప్రభా, నువ్వే పోషించావు, మరి ఇంత బలవంతుల చేతిలో నువ్వు పెట్టిపోతున్నావు కదా, నీకు దిగులు ఎందుకమ్మా, నా మీద నీకు నమ్మకం లేదా అన్నప్పుడు ప్రభా నన్ను క్షమించు ప్రభా, నేనుండి నువ్వు లేకుంటే చెప్తాం ప్రభా, నువ్వుంటే నాకు చాలు ప్రభా, నేనున్నా లేకున్నా నువ్వు సదాకాలం ఉంది దేవుడు, నువ్వుంటే చాలు ప్రభా అని చెప్పి మళ్ళీ వాళ్ళ కోసం కూడా దేవుడు వాళ్ళని గురించి కూడా మరి ఆదరిస్తూ వచ్చాడు. మరి నేను దేవునిలో వెళ్ళిన కొత్తలో నాకైతే పాటలు రాకపోయేది, కానీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం లేదు, కానీ పాటలు రాకపోయేది. అయితే ఒక రోజు ఒక పాట టేప్ రికార్డులో నేను విన్నప్పుడు ఆ పాటను చూసినప్పుడు మరి ఒంటరిగా మరి అనేక సంవత్సరాలు నేను ఒంటరిగా 12 సంవత్సరాలు ఉన్నప్పుడు మరి ఎంతో బాధతో ఉన్నప్పుడు నేను దేవుడు ఆ పాట విన్నప్పుడు నాకెంతో దేవుళ్ళు అప్పుడే కొత్తగా వచ్చినప్పుడు నాకు ఆ పాట ఎంతగానో మరి ఆ పాట పాడినప్పుడు నాకు నేనెందుకు పాడకూడదు ఈ పాట ప్రభా, నీ చిత్తం అయితే నీ పాట నా నోట ఉంచావా ప్రభా అని చెప్పి 3 దినాలు నేను ఉపవాస ప్రార్థన నుండి నేను ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు మమ్మీ నీకేమైనా పిచ్చా, దేవుడు పాట నేర్పిస్తాడా అని మా పిల్లలు తీరుతున్నప్పుడు లేదురా దేవుడు నేర్పిస్తాడని చెప్పి నేను 3 దినాలు నేను నేర్పిస్తాడని చెప్పి విశ్వాసంతో నేను ఉన్నప్పుడు 3వ రోజు తెల్లవారుజామున దేవుడు నేను అనుకున్న పాటను మరి నాకు నేర్పిస్తూ వచ్చాడు. ఆ రోజు నుండి మరి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో సుమధుర సుస్వర సునాద సంగీత స్వరములతోనూ నామును స్తుతించమ్మా అని చెప్తున్నాడు. అప్పటికి నాకు దాని అర్థం తెలియదు, దేవుడు వచ్చి నాకు వాక్యం తెలియదు కాబట్టి ఎక్కువగా నాకు కళల ద్వారా నాతో మాట్లాడేవాడు, వాక్యం చదవడం అర్థం కాదు కాబట్టి ఫాస్టర్స్ ద్వారా మాట్లాడేవాడు, ఫ్రెండ్స్ ద్వారా మాట్లాడేవాడు దేవుడు ఎక్కువ. మరి ఆ సుమధుర సుస్వర సునాద సంగీత స్వరములు అంటే ఏంటో నాకు తెలియదు అని చెప్పి వెళ్ళి ఫాస్టర్ని అడిగినప్పుడు అమ్మ దేవుడిని అందు నేను ఇలా ఆశ కలిగి ఉన్నాడు అని చెప్పి అన్నప్పుడు అయ్యో నాకైతే గొంతే లేదు కానీ ఇవన్నీ అడుగుతున్నాడు ఏంటి అని చెప్పి నేను అనుకునేదాన్ని. ఆ విధంగా దేవుడు మరి ఇంకా ఆ పాటను నాకు ఫస్ట్ పాట నేను 3 రోజులు ఉపవాసం ఉండి నేర్చుకున్న పాట పాడడానికి నేను ఇష్టపడుతున్నాను కాబట్టి నేను ఇప్పుడు ఆ పాట పాడతాను. యేసయ్య ప్రేమ ఎంత మధురం పాపిని కరుణించే ప్రేమ, యేసయ్య ప్రేమ ఎంత మధురం పాపిని కరుణించే ప్రేమ. ఒంటరినై నేను ఉన్నప్పుడు జంటగా నిలిచెను ఆ ప్రేమ,
ఉన్నప్పుడు ఆదరించెను ఆ ప్రేమ ఒంటరినై నేను ఉన్నప్పుడు జంటగా నిలిచెను ఆ ప్రేమ ఆదరణే లేక ఉన్నప్పుడు ఆదరించెను ఆ ప్రేమ ఎవరు లేరని ఏడ్చినప్పుడు నేనున్నానని ఆ ప్రేమ ఎవరు లేరని ఏడ్చినప్పుడు నేనున్నానని ఆ ప్రేమ కరుణించెను కృప చూపెను నాకు కరుణామయుడు నా యేసయ్య కరుణించెను కృప చూపెను నాకు కరుణామయుడు నా యేసయ్య యేసయ్య ప్రేమ ఎంతో మధురం పాపిని కరుణించే ప్రేమ కష్టాలలో కుమిలి ఉన్నప్పుడు కడ తీర్చిన నన్ను నా ప్రేమ కష్టాలలో కుమిలి ఉన్నప్పుడు కడ తీర్చిన నన్ను నా ప్రేమ కన్నీటి గాథలో ఉన్నప్పుడు కన్నీరు తుడిచెను ఆ ప్రేమ కన్నీటి గాథలో ఉన్నప్పుడు కన్నీరు తుడిచెను ఆ ప్రేమ కలవరపడి నేను ఉన్నప్పుడు కనికరించెను ప్రేమ కలవరపడి నేను ఉన్నప్పుడు కనికరించెను ఆ ప్రేమ కలతలు పోపి కర్మలు చాపి తన కౌగిట నన్ను దాచెనుగా కలతలు పాపి కరములు చాపి తన కౌగిట నన్ను దాచెనుగా ఎంతో మధురం పాపిని కరుణించే ప్రేమ. నిజంగా దేవుడు నిజంగా మరి పాట నాకు నేర్పించిన ఆ రోజు నుండి ఇది ఫస్ట్ పాట. నేను 3 రోజులు ఉపవాసం ఉండి నేర్పించినప్పటి పాట. నిజంగా వాళ్ళు ఒంటరిగా బాధలో ఏడుస్తూ దుఃఖంతో ఉన్నప్పుడు నేను ఈ పాట పాడుకునేదాన్ని. నేను ఈ పాటతో నన్ను ఎంతగానో ఆదరిస్తూ ఉండేవాడు. వాక్యం తెలియదు కాబట్టి ఇంకా చాలా ఇంకా ఆ పాటే కాదు ఇంకా అనేక పాటలు నేర్చుకుని దేవుళ్ళు ఎంతో ఆదరణ పొందుతూ మరి ఇప్పటి వరకు నన్ను ఈ విధంగా కాపాడుతూ మరి మొన్న దినాన్ని మరి నేను సాక్ష్యం ఇవ్వలేకపోతున్నాను కదా. నేను సాక్ష్యం కదా ఉదిగంతముల వరకు నువ్వు నా సాక్షిగా ఉండమని నువ్వు కోరావు. నా నుండి నువ్వు ఏది కొరకు నీ ప్రియ బిడ్డలు నన్ను సాక్ష్యం చెప్పమని అడిగినప్పుడు నేను సాక్ష్యం చెప్పలేకపోతున్నాను అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు మళ్ళీ నాతో నువ్వు సాక్ష్యం చెప్పని చెప్పి ప్రతిరోజు కూడా నన్ను క్వైట్ టైం ద్వారా నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. మరి ఈ విధంగా మీ అందరికీ ఈ విధంగా నేను సాక్ష్యం పంచుకోవడానికి ఇచ్చినటువంటి కృపను చెప్పాలనుకుంటే ఇంకా చాలా ఉంది. కానీ దేవుడు ఎంత ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. ఆమేన్. వందనాలండి, చాలా బాగుంది. దేవుడు బలపరిచి కూడా దేవుడు ఎంతగా అన్ని పరిస్థితుల్లోనూ కూడా దేవుడు చాలిన దేవుడని ప్రతి పరిస్థితిని మీ పరిస్థితులన్నింటిలోనూ కూడా దేవుడు ఎంతగానో కృప చూపించి నడిపించాడు. దేవుడు పరిస్థితుల్లో
పరిస్థితుల్లోనే మీకు ప్రతిదీ కూడా దేవునికి దగ్గరయ్యేటట్టు చేశాడు దేవుడు, ప్రతి పరిస్థితి కూడా. అదే మీ తల్లిదండ్రుల్లో ఎవరైనా ఆదరించుంటే కనుక దేవుణ్ణి మనము అలాంటి పరిస్థితుల్లోనూ ఆనుకోము. వాళ్ళు ఏదో మన అవసరాలు అంటే మొదటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఆదరించి గాని ఆ పరిస్థితుల్లో తీసుకుని గాని మీకు హెల్ప్ చేసి గాని ఉండుంటే కనుక దేవుణ్ణి ఆశ్రయించడానికి టైం పట్టేది తెలిసినా గాని. అది మనకి మేలైందని పరిస్థితులు అన్ని జరిగేటప్పుడైతే మనకి ఎవరు మేలు చేయట్లేదని మనం అనుకుంటాం. కానీ ఆ పరిస్థితుల్లో దేవుడు చేసింది కూడా మనకి ఈ దినాన మనకి మనం ఆలోచిస్తున్నప్పుడు మటుకు ప్రతి పరిస్థితి మనకు మేలు కొరకే, దేవునికి దగ్గర అవటం కొరకేననేది మనకు అర్థమవుతుంది.